ఆదరించావు నీ మాటలతో నన్ను ఆదుకున్నావు. అందరూ కలిసి నీ కౌగిలిలో నన్ను దాచి ఉంచావు నీ మాటలతో నన్ను ఆదరించావు. భయపడను నేను తోడు నీవుండగా, దిగులిడను నేను నా అండ నీవేగా. భయపడను నేను నా తోడు నీవేగా, దిగులిడను నేను నా అండ నీవేగా. Father in heaven, we praise you, we thank you, worship you, God. We are coming before your wounded feet. Thank you, Lord, to giving a good atmosphere for us, Lord. Thank you to accepting our worship, our praises, oh God. Daddy speak, we're going to listen to you, oh God. Touch and bless, oh God. In Jesus' precious Christ's name we pray. Amen, amen, amen. Please take your seats. Translation. I'm greeting every one of you in the name of Lord Jesus Christ of Nazareth. ప్రతి ఒక్కరి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుతున్నాను. My precious brother, my precious sister. నా ప్రశస్తమైన సహోదరి సహోదరుడా, This first Sunday, ఈ మొదటి ఆదివారం we're going to meditate on Luke chapter 15. లూకా సువార్త 15వ అధ్యాయం మనము ధ్యానిద్దామండి. We're going to meditate on three people today. ఈ రోజు ముగ్గురు కోసం మనం ధ్యానిద్దాం. Father, younger son and elder son. ఆ తండ్రి, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. We know the story there. మనకు అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసండి. The younger son took his property, he left his father's house and he went. చిన్న కుమారుడు ఆయన ఆస్తి తీసుకొని ఆయన ఇల్లు విడిచి వెళ్ళిపోయి ఉన్నాడు. Every one of us, we know this parable. ప్రతి మనకందరికి సర్వసాధారణంగా ఈ యొక్క ఉపమానం అందరికీ తెలుసండి. What happened to his younger son, what happened to his elder son, and what happened to his father. ఆయన ఒక చిన్న కుమారుడికి ఏం సంభవించి జరిగి ఉంటున్నది, తన పెద్ద కుమారుడికి ఏం జరిగి ఉంటున్నది, తన తండ్రికి ఏం జరిగి ఉంటున్నదని. This night we're going to meditate on this. ఈ యొక్క రాత్రికాల సమయంలో దీని నుంచి మనం ధ్యానిస్తాం. My precious brother, my precious sister, నా ప్రశస్తమైన సహోదరి సహోదరుడా, if you go through that parable, మనం ఆ ఉపమానం చూసినట్లయితే three major points I want to lift from this parable and I want to show to you. ఈ యొక్క ఉపమానం నుంచి మూడు అంశాలు లేవనెత్తి మీకు చూపిస్తాను. The first point, ఆ మొదటి అంశం చూసినట్లయితే about his father. ఆ తండ్రి గూర్చి. His father is such a father, is a loving and kind-hearted person. తన తండ్రి ఎంత ప్రేమ కలిగిన, ఎంత మృదుమైన హృదయం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. His father knows his younger son is misusing the money. తన తండ్రికి తెలుసు తన చిన్న కుమారుడు ఆయన డబ్బులంతా వేరే చోట్ల వెచ్చిస్తున్నాడని. His father knows his younger son's nature and character is not good. తన చిన్న కుమారుడు ఆయన ఒక స్వభావం గుణలక్షణం సరి అయింది కాదని కూడా తండ్రి ఎరిగి ఉన్నాడు. Look to his father, he never uttered a single word to him. తన తండ్రిని చూసినట్లయితే ఎప్పుడు కూడా ఆయన నోటిలో నుంచి ఆయనకు వ్యతిరేకంగా కానీ ఇలా బ్రతుకు అలా బ్రతుకు అని చెప్పలేదండి. He never uttered a single word to even his elder son. తన ఒక పెద్ద కుమారుడు కూర్చి కూడా ఏ మాట కూడా ఆయన మాట్లాడలేదు. As one father, he began to give the best to them. ఆయన తండ్రిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ పిల్లలకి శ్రేష్టమైనదిగా ఇస్తా ఉన్నాడు. The children did not understand his father's kindness and his heart. తన తండ్రిని పిల్లలు అర్థం చేసుకోలేదు, తండ్రి యొక్క హృదయము ఒక మృదువత్వమైన హృదయాన్ని. Yet his father never disturbed. ఆయన కానీ తండ్రి ఎక్కడ కూడా ఆందోళన పడలేదు. His love was not changed toward both the sons. ఆయన ఒక ప్రేమ ఇరువురు కుమారుల వైపు ఒకే రీతిగా ఉంటున్నది. It did not change. ఎక్కడ కూడా మారలేదండి. He never asked a question, he never asked a single word to them, why and what you are doing. ఎప్పుడు కూడా ఒక పల్లెత్తి మాట కూడా మీరు ఎందుకు
మీరు ఏం చేస్తున్నారని కూడా అడగలేదు. That's the heart of the Father. అది తండ్రి యొక్క హృదయమై ఉంటున్నది. That's the love of the Father. అది తండ్రి ప్రేమై ఉంటున్నది. My precious brother, my precious sister, నా ప్రశస్తమైన సహోదరి సహోదరుడా, same way today our God the Father is not putting a question for you, is not putting a question for me. అటు విధంగానే తండ్రి అయిన దేవుడు నీతో నాతో అటువంటి ప్రశ్న వేస్తా ఉంటావు, మనకు ప్రశ్న వేయట్లేదండి. So many things is going through in our life. మన జీవితంలో అనేక విషయాలు జరుగుతా ఉన్నాయి. So many up and downs are going through with our Father and with us. మన తండ్రితో మనతో చాలా విషయాలు అన్ని జరుగుతూ ఉంటా ఉన్నాయి. So many things, even though we don't like our Father, things of the Father, still is not asking a question, why you are doing like this. తండ్రికి మనము బ్రతుకుతూ మన విషయాలు కానీ సంగతులు కానీ ఆయనకు నచ్చకపోయినా కానీ మనల్ని ఎందుకు మీరు ఇలా బ్రతుకుతా ఉన్నారు, ఇలా చేస్తున్నారని ఆయన ఎప్పుడు కూడా మనల్ని ప్రశ్నించలేదు. Because it is the love of the Father. ఎందుకంటే అది తండ్రి ప్రేమ అయి ఉంటున్నది. He loved so much, he loves his children so much. ఆయన తన పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే He bears but he not pines. ఆయన భరిస్తాడు కానీ ఆయన వేలెత్తి చూపడండి. He never pines but he bears. ఆయన ఈ వేలెత్తి చూపడు కానీ ఆయన భరిస్తాడు, మోస్తాడు. My precious brother, my precious sister, నా ప్రశస్తమైన సహోదరి సహోదరుడా, if you go through first king, మొదటి రాజులు చూసినట్లయితే 16th chapter onwards, 16వ అధ్యాయం నుంచి చూసినట్లయితే 16, 17, 18 and the second king, second and third chapter until second chapter. ఆ 16, 17, 18 నుంచి మొదటి రాజుల నుంచి రెండో రాజుల గ్రంథము 1, 2, 3 చూసినట్లయితే We will see the story about the Elijah. మనము ఎలీజా కోసం చూడవచ్చు. Look to the story about the Elijah. ఎలీజా కోసం మనం చూసినట్లయితే He never had before and after anyone. ఆయనకు ముందు కానీ వెనుక కానీ ఎవరు కూడా లేరండి. About his inheritance, it is not mentioned there. ఆయన ఒక వంశావళి కోసం అక్కడ రాయబడి లేదు. What is his father's name? Don't know. తన తండ్రి పేరు ఏంటో మనకు తెలియదు. What is his mother's name? We don't know. తన తల్లి పేరు కూడా ఏంటో మనకు But తెలియదు. look to the Elijah. కానీ ఎలీజా చూసినట్లయితే The Bible tells Elijah was in his father's house and in his presence for the long time. ఎలీజా ఆయన తన తండ్రి ఇంట్లో ఆ దేవుడి సన్నిధిలో చాలా దీర్ఘ కాలంలో ఉన్నాడని. As I was reading recently, I was going through this story as I was reading my Old Testament. ఆ బ్రదర్ ఆ పాత నిబంధనలో ఇది చదువుతా ఉంటుండగా, It's not in the Bible. ఇది పరిశుద్ధ గ్రంథంలో లేదు I కాదు. just thought the story about the Elijah. ఆ ఒక్కసారి బ్రదర్ ఆలోచించున్నాడు ఎలీజా కోసం. The Bible tells he was in the presence of God for a long time. ఆ ఏలియా ఆయన దేవుడి సన్నిధిలో చాలా దీర్ఘ కాలంలో అక్కడ ఉన్నాడు. We not know how long he was there. ఆయన ఎంత కాలం ఉన్నాడో మనకు తెలియదు. But it's a long time. కానీ అది ఎంత సమయ కాలమో మనకు తెలియదు. One thing I can tell to you, ఒక విషయం మీకు చెప్పగలుగుతాను. he started a story in the young age. Even he is a old, plus 50 or plus 60 or plus 70, still he is in the presence of the Father. ఆయన ప్రయాణము యవ్వన వయసులో ప్రయాణం చేసి ఆయన వయసు చూసినట్లయితే 50, 60, 70 ఆయన కానీ ఆయన దేవుడి సన్నిధిలోనే ఉన్నాడు. What wondered me, నాకు ఆశ్చర్యం ఏమనిపించిందంటే he never went anywhere leaving that place. ఆ స్థలం విడిచి ఆయన ఎక్కడ కూడా వెళ్ళలేదండి. We not know how long he is standing there. ఆయన ఎంత దీర్ఘకాలం అక్కడ ఆయన నిలబడి ఉన్నాడో మనకు తెలియదు. But he is there. కానీ అక్కడ ఆయన ఉన్నాడు. I was thinking, what about his food? What about his sleeping? What about his life, daily life things which he did not, or he never did that things? బ్రదర్ ఆలోచించడము ప్రారంభించి ఉన్నాడు. ఆయన తినడం కానీ పడుకోవడం కానీ ఆయన ఆహారము విషయంలో కానీ ఆయన బ్రతికే విషయం కానీ ఎలా అని ఆలోచిస్తా ఉన్నా. He never thought about his family, about the people, about anyone who was with him that time. ఆయన తన కుటుంబస్తుల కోసం ఆయనతో కూడి బ్రతుకున్న వారి కోసం ఆయన ఎప్పుడు కూడా ఆలోచించలేదా ఒక రోజు కూడా. Because he is standing in the presence of the Father, before the Father, God Almighty. ఎందుకంటే ఆయన దేవుడు సర్వశక్తిమంతుడైన తండ్రి దేవుడి సన్నిధిలో ఆయన నిలబడతా ఉన్నాడు. He never changed the dress, he never took the bath, because it is not written there. It tells Elijah was in the presence of the Father standing before him. ఆయన ఒంటిని శుభ్రం చేసుకోలేదు, బట్టలు మార్చుకోలేదు, కానీ అక్కడ ఇలా రాయబడి ఉన్నదంటే ఆ ఏలియా ఆయన దేవుడి సన్నిధిలో నిలబడి ఉన్నాడు అని. A question raised to me. నాకు ప్రశ్న ఎదురైతుంటున్నది. How he could able to stand and what, or he never did anything. ఎలా ఆయన అంత దీర్ఘకాలము దేవుడి సన్నిధిలో నిలబడగలుగుతారు, ఆయన ఏమి చేయలేదా? I was thinking about him. ఆ బ్రదర్ అలా ఆయన కోసం ఆలోచిస్తుంటాడు. The Holy Spirit of God put a word in my heart. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట బ్రదర్ హృదయంలో పెట్టి ఉన్నాడు. He began to put a word in my heart. ఆ బ్రదర్ హృదయంలో ఒక మాట పెట్టి ఉన్నాడు. Suddenly I came for the Psalm
84, ఆ కీర్తనల 84 అకస్మాత్తుగా నాకు జ్ఞాపకం వచ్చింది. David says, దావీదు ఇలా చెప్పి ఉన్నాడు, 1,000 years in the presence of God is like a one day. 1000 ఇయర్స్ ఒక్క రోజులాగా ఉంటున్నవని. 1,000 years in the presence of the Father is just like a one day. 1000 సంవత్సరాలు గడిపినట్లయితే ఒక్క రోజుగా దేవుడి సన్నిధిలో ఉంటున్నది. What a life is that life. ఆ జీవితము ఎటువంటి జీవితమై ఉంటున్నది. Maybe Elijah caught that word, he began to stand there. బహుశా ఏలియా ఆ మాటను పట్టుకొని ఆ సన్నిధిలో అంత దీర్ఘకాలం నిలబడి ఉన్నాడేమో. That's the reason he could able to stand in the presence of Father. అందు కారణం చేత తండ్రి సన్నిధిలో ఆయన నిలబడిగే Because he was in the presence of the Father, ఆయన తండ్రి సన్నిధిలో అలా ఉన్నాడు కనుక he never know how many years passed, how many days passed. ఆయనకు ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు గతించిపోయి ఉన్నాయి కూడా ఆయన ఎరగలేని స్థితిలో ఉన్నాడు. Next thing, ఆ తర్వాత when the Elijah was standing, God know is standing before him. ఏలియా నిలబడినప్పుడు దేవుడికి కూడా తెలుసు ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నాడని. What touched me, నాకు ఏమి తాకి ఉన్నట్టు ప్రభావితంగా అయిందంటే, God did not disturb when he was standing before him. దేవుడు సన్నిధిలో నిలబడుతున్నప్పుడు దేవుడు ఆయనని ఆందోళన పరచలేదు. Suppose if he felt angry, he felt thirsty, suppose if he thought about the family or anyone, about him or any people of him, he may be disturbed, he may be walked, and he may be went there to that people for that food, for that water. ఆకలి లేకపోతే దప్పిక కోసము లేకపోతే తన కుటుంబస్తుల కోసము ఎవరి కోసమైనా ఆలోచించసాగినట్లయితే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడేమో. Even the God doesn't want to disturb him when he was standing for him. చూసినట్లయితే దేవుడు కూడా ఆయన నిలబడుచున్న చోట్లని దేవుడు కూడా ఆయనని ఆందోళన పరచలేదు. Years passed. అలా సంవత్సరాలు గతించి ఉన్నాయి. It's not the matter of days, months, it's the years passed. అది ఒక్క రోజులకు తడబడి కాదు, కానీ అది సంవత్సరాలు గతించి ఉన్నాయి. See, God did not disturb him. దేవుడు ఆయనని ఆందోళన పరచలేదు. He never felt hungry. ఆయన ఎప్పుడు కూడా ఆకలి కొనలేదు. He never felt pain. ఆయన ఏదో నొప్పి అనిపించలేదు. He never felt sleeping. ఆయనకు నిద్ర రావలేదు. He never felt anything. He just was like that. ఆయనకేది కూడా అనిపించలేదు. ఆయన కేవలం అలా నిలబడి ఉన్నాడు. Because about the Father. ఎందుకంటే తండ్రి గూర్చి. Because about the Father. తండ్రి గూర్చి. When Father is so much touched and loves, he doesn't want to disturb his children. తండ్రి ఎంతగా ప్రేమిస్తూ ఉంటున్నాడంటే, ఎంత ఆయన ప్రభావితంగా ఉంటాడంటే తన పిల్లల్ని ఎప్పుడు కూడా ఆందోళన పరచడు. He did not want his children to be disturbed. తన పిల్లలు ఆందోళన పరచడానికి ఆయన ఇష్టత చూపించడు. When I was thinking about like that, ఎప్పుడైతే బ్రదర్ అలాగా ఆలోచిస్తుంటుండగా one more thing touched me in the New Testament. ఇంకొక విషయము నన్ను తాకి ఉంటుంది ఆ కొత్త నిబంధనలో. One day Jesus was on the big mountain, sitting on the mountain. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు పెద్ద కొండపైన కూర్చొని ఉన్నారు. There was a prayer meeting. అక్కడ ప్రార్థన కూడిక జరుగుతుంది. Everyone came to know that Jesus Christ of Nazareth is sitting upon the mountain. అందరికీ తెలిసి ఉంటుంది యేసుక్రీస్తు ప్రభువారు ఆ కొండపైన కూర్చున్నారని. How many people came? జన సమూహం వచ్చి ఉంటుంది. Many people came. చాలా జన సమూహం వచ్చి, right from the little children until the adult people, the elderly people came. చిన్న వయసు ఆ పిల్లల నుంచి ఆ వృద్ధాప్యంలో ఉన్న వయసు కలిగిన వారు అందరూ వచ్చి ఉన్నారు. They came and they sat. వాళ్ళు వచ్చి కూర్చొని ఉన్నారు. They began to listen the preaching of Jesus, what he was preaching. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రసంగం ఏమైతే చేస్తా ఉన్నారో అది వింటా ఉన్నారు. The first session when it started, ఎప్పుడైతే మొదటి ఒక సెషన్ ప్రారంభమైంటుందో slowly people began to involved in the word of God. మెల్లగా ప్రజలు ఆ వాక్యంలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. Slowly the direction was straightly looking to Jesus Christ of Nazareth. మెల్లగా వారి యొక్క గురి అంతా వారు యేసుక్రీస్తు ప్రభువారు వైపు వాళ్ళు చూస్తున్నారు. As slowly Jesus, when he connected with them and when they connected with Jesus, మెల్లగా యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళు కనెక్ట్ అవుతూ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారితో కనెక్ట్ అవుతుండగా, first session finished, second session finished, third session finished, no one is getting and going for any washroom. మొదటి సెషన్ అయిపోయింది, రెండో సెషన్, మూడో సెషన్ అయినా కానీ ఎవరు కూడా లేచి విశ్రాంతికి వెళ్ళట్లేదు. Afternoon came, no one is going for lunch. మధ్యాహ్నం అవుతా ఉంటుంది, ఎవరు కూడా మధ్యాహ్నం భోజనం తినడానికి వెళ్ళట్లేదు. Night came, no one is going to sleep. రాత్రి అవుతుంది, ఎవరు పడుకోవడానికి వెళ్ళట్లేదు. Complete one day passed, no one went.
ఒక రోజు మొత్తం గడిచిపోయింది, అయినా కానీ వారు అక్కడ నుంచి లేచి వెళ్ళట్లేదు. Second day, early morning, Jesus thought probably these people are going to go to brush their teeth. ఆ తర్వాత రోజు యేసుక్రీస్తు ప్రభువారు అనుకున్నాడు, ఉదయకాలం వీరు వెళ్ళి వారు పళ్ళు తోమడానికి వెళ్తారేమో అనుకున్నాడు. No one is brushing their teeth. ఎవరు కూడా పళ్ళు కూడా తోమట్లేదు. No one is going to the washroom. ఎవరు కూడా వాళ్ళు వాష్రూమ్స్ కి వెళ్ళట్లేదు. Breakfast time finished. ఉదయకాల భోజనం సమయం అయిపోయింది. Again the lunch time finished. మధ్యాహ్న కాల సమయము గడిచింది. Again the dinner time finished. రాత్రి కాల భోజనం సమయం కూడా గడిచిపోయింది. No moving right side, no moving left side. Sitting and they focused on Jesus. They are going on listening. ఎవరు కుడిమి కానీ వెడమ కానీ చూడట్లేదు, కానీ కేవలం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే మాటలు వాళ్ళు వింటా ఉన్నారు. Second day also passed. అలా రెండో రోజు కూడా గడిచిపోయింది. And the third day came, third night came. Jesus thought probably these people will sleep now. I can take a little rest. మూడో రోజు గడిచి ఉంది, మూడో రోజు వచ్చి ఉంది కాబట్టి వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారేమో, నేను వెళ్ళి పడుకోవచ్చు అనుకున్నాడు. What I learned in this here in this subject, ఇక్కడ బ్రదర్ ఏం నేర్చుకున్నాడంటే, don't allow God to sleep. దేవుడు విశ్రాంతి తీసుకొని ఇవ్వవద్దు. You don't allow God to take a break. నీవు దేవుణ్ణి ఎటువంటి విశ్రాంతి బ్రేక్ తీసుకొని ఇవ్వవద్దు. He's a God, he watches 24 hours you and me. ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన 24 గంటలు నిన్ను నన్ను చూసుకునే దేవుడుగా ఉన్నాడు. If you sleep, if you don't sleep, if you eat, if you don't eat, nothing will happen because he's God. ఆయన పడుకున్నా నిద్రపోయినా, ఆయన పడుకోకపోయినా కానీ, ఆయన విశ్రాంతి తీసుకోకపోయినా ఆయనకి ఏమీ జరగదు, ఎందుకంటే ఆయన దేవుడు కనుక. But what I learned, కానీ ఈ బ్రదర్ అక్కడ ఏం నేర్చుకున్నాడంటే, none allowed Jesus to move that place to go to washroom or to take a break. ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభువాని అక్కడ నుంచి కదిలి వెళ్ళటానికి అనుమతించలేదు. Second day fast, third day came. రెండో రోజు కూడా గడిచిపోయి ఉంటున్నది, మూడో రోజు వచ్చి ఉంటున్నది. Breakfast came, lunch came, dinner came. They are not allowing Jesus to move. ఉదయకాల భోజనం, మధ్యాహ్న కాల భోజనం, రాత్రికాల భోజనం గడుస్తూ ఉంటుంది, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడి నుంచి కదిలిపోకుండా వాళ్ళు అనుమతించట్లేదు. Elder people can stay. పెద్ద వయసు వాళ్ళు ఉండవచ్చు. Small children who are under the 10 years, less than the 10 years people, children also, they are not moving. అక్కడ 10 సంవత్సరాల కంటే కింద వయస్సు వాళ్ళు కూడా వాళ్ళు అక్కడ నుంచి కదలట్లేదు. They are just watching Jesus like this. వాళ్ళు కేవలం అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తా ఉన్నారు. Just they are watching. వాళ్ళు కేవలం యేసు ప్రభువారిని చూస్తా ఉన్నారు. They are listening. వాళ్ళు వింటా ఉన్నారు. They are listening. వాళ్ళు వింటా ఉన్నారు. You know what is interesting thing? ఆసక్తికరమైన విషయం ఏంటంటే, in the children's box snacks is there. పిల్లవాడి యొక్క బాక్స్ లో స్నాక్స్ ఉన్నాయి. Bread is there. అక్కడ రొట్టె ఉంటున్నది. Fish is there. చేప ఉంటున్నది. But they are not eating. కానీ వాళ్ళు తినట్లేదండి. They are just watching. వాళ్ళు కేవలం చూస్తుంటారు. Jesus thought, why these people are not leaving me? యేసుక్రీస్తు ప్రభువారు అనుకున్నారు, ఎందుకు ఈ ప్రజలు నన్ను విడిచిపెట్టట్లేదు. The Bible tells 3 days 3 night fast. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, వాళ్ళు 3 రాత్రులు 3 పగలు వాళ్ళు ఉపవాసం చేసి ఉన్నారు. They never allowed God to move. They never allowed Jesus to move. అక్కడ వాళ్ళు ఏం చేసి ఉన్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారిని దేవుణ్ణి కదలకుండా చేసి ఉన్నారు. Jesus was standing like that only. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలాగే అక్కడ నిలబడి and they are not allowing Jesus to move this side neither that side. వారు యేసుక్రీస్తు ప్రభువాని కూడా అటువైపు కానీ ఇటువైపు కూడా తిరగకుండా చేస్తా ఉన్నారు. They never asked Jesus, are you feeling thirsty, shall I bring a water? వారు ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభువా మీరు దాహంగా దప్పికొంటున్నారా, మీకు ఏమన్నా తీసుకొని రావాలా అని కూడా అడగండి. Shall I provide some towel and some soap to have a wash? మీరు శుభ్రం చేసుకోవడానికి మీకు టవల్ కానీ ఒక సబ్బు కానీ తీసుకొని రావాలి. No one asked, shall I give a break to brush your teeth? ఎవరు కూడా అడగలేదండి, మీరు వెళ్ళి ఉదయకాలం పళ్ళు తోముకుంటారా అని కూడా అడగలేదు. They made them Jesus to stand still 3 days 3 nights. వాళ్ళు ఏం చేసి ఉన్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు 3 రాత్రులు 3 పగలు అలాగే నిలబడులాగున వారు అలా చేసి ఉన్నారు. I believe like this. బ్రదర్ ఇలా నమ్ముతా ఉన్నాడు. It's not in the Bible. ఇది పరిశుద్ధ గ్రంథంలో లేదు. 3 days 3 nights everyone was getting answer. 3 రాత్రులు 3 ఉదయాలు వారికి ప్రతి ఒక్కరికి జవాబు దొరుకుతా ఉంటున్నది. Healing is good. స్వస్థత మంచిదే.
But the answer for the situation is very important. పరిస్థితిలో ఒక జవాబు చాలా Now ప్రాముఖ్యమైనది. everyone getting the answer. ప్రతి ఒక్కరు అక్కడ వారి యొక్క జవాబును And పొందుతారు. every word which was coming, they were telling, this is for me, this is for me, this is for me. They sat for 3 days, 3 nights. ప్రతి మాట యేసు ప్రభువారి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట వారు ప్రతి ఒక్కరు ఇది నా కోసమే అనుకుంటూ వారు 3 రోజులు అలానే కూర్చుండిపోయి ఉన్నారు. 3 days, 3 nights they were sitting. 3 రాత్రులు 3 పగలు అలానే కూర్చొని ఉన్నారు. They never allowed Father Jesus to move. వారు ఆ తండ్రిని యేసుక్రీస్తు ప్రభువాన్ని వారు జరగకుండా వాళ్ళు అనుమతించలేదు. Listen now carefully. చాలా జాగ్రత్తగా On వినండి. 4th day, 4వ దినమున Jesus felt that they are hungry. If they don't eat, they are going to fall. But they never asked Jesus, give me any bread. యేసుక్రీస్తు ప్రభువారు అనుకున్నారు వాళ్ళు ఆకలిగా ఉంటారు, వాళ్ళు తినలేదు కాబట్టి వాళ్ళు యేసు ప్రభువారిని ఏమైనా తినడానికి ఇవ్వమని అడగలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారే ఆయన అలా తలంచి He ఉన్నారు. said, don't go anywhere. I'm going to provide a bread and fish for you. మీరు ఎక్కడికి కూడా వెళ్ళవద్దు, నేను మీకు ఆ రొట్టె ఆ చేపను ఆహారం మీకు సిద్ధపాటు చేస్తానని The చెప్పిన. children's snack which kept a fish and the bread piece, it was in the hand of Jesus now. అబ్బాయి తన ఒక ఆహారం తీసుకొచ్చి ఉన్నాడో అది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి చేతిలో ఉంటున్నది. Just think one time, on 4th day, they ate 3 days food at 4th day. ఒక్కసారి నువ్వు ఆలోచించు, వారు ఏ ఆహారం భుజించి ఉన్నారంటే 3 రోజులు గడిచిపోయిన ఆహారం వాళ్ళు తింటా ఉన్నారు. 3 days breakfast, 3 day lunch, 3 day dinner. They started eating now because Jesus said, no, you're going to fall. క్షమించండి, 3 రోజుల ఆహారం ఒకే రోజు తింటా ఉన్నారు. 3 రోజులు ఆ ఉదయకాలము, ఆ మధ్యాహ్న కాలం, రాత్రికాల భోజనము వారు 4వ రోజున తింటా ఉన్నారు. How many pieces bread and how many pieces fish may be happened? అక్కడ ఎంత రొట్టె ఎంత చేపలు అక్కడ అవసరమై ఉంటుంది. One side bread is coming, one side basket is going to distribute, another side it is finishing. Once they give kapak, one time, 1 minute, tuck. ఒకవైపు 1 bite, not 1 piece. Full bread they begin to bite. ఒకవైపు రొట్టె వస్తుంటున్నది, ఒకవైపు ఖాళీ అయిపోతున్నది, అది తీసుకోగానే గపక్కమని తినేస్తున్నారు. Another side fish is going. ఇంకోవైపు చేప వెళ్తా ఉంటుంది. No one is telling it is enough. ఎవరు కూడా చాలాని చెప్పట్లేదండి. They are going on giving, they are going on eating. వారు ఇచ్చేవారు ఇస్తానే ఉన్నారు, తినేవారు తింటానే ఉన్నారు. It not tells the time, how much time it happened when the bread was distributing. అక్కడ సమయము ఎవరు కూడా చెప్పలేదండి. అది రొట్టె పంచి ఎంత సమయం ఎంత కాలం పంచారు. It's not in the Bible, but I feel like this. I felt like this. ఇది పరిశుద్ధ గ్రంథంలో లేదు కానీ బ్రదర్ ఇలా భావిస్తా ఉన్నారు. Individually stomach full until they fill the stomach and until they catch something in their hand to take and to have a break on the road, until that time it was coming. వారు తృప్తిగా కడుపు నిండాగా తిని వారు ప్రయాణం చేసేటప్పుడు వారు ఆహారము ఎక్కడైతే వారు విశ్రాంతి తీసుకుంటారో అక్కడ తినడానికి తీసుకునే వరకు ఆ ఆహారం వారికి సమకూర్చు. What is the interesting thing? ఆసక్తికరమైన విషయం ఏంటంటే after all eating and after all taking, still there was a 12-piece bread and 7-piece fish. అక్కడ అందరూ తృప్తిగా తిన్న తర్వాత తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ 12 basket bread, 7 pieces bread, fish and bread was there. The 12 basket. 12 గంపలు చేపలు రొట్టెలు మిగిలిపోయి ఉన్నాయి. 7 piece is a 7 days. 7 చేపలు అంటే 7 రోజులు. 12 basket is a 12 month. 12 గంపలు అంటే 12 మాసం. Now the Father is telling, because you heard me, Jesus is telling, because you heard me, 12 months, 7 days, the provision will be provided to you. తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నాడు, మీరు వింటా ఉన్నారు కనుక 7 రోజులు 7 నెలలు మీకు సమకూర్చబడుతుంటున్నది. You begin to listen to God. నువ్వు దేవుని నుంచి వినడం ప్రారంభించు. He will provide a bread and fish for you. ఆయన నీకు రొట్టె చేపను నీకు ఆయన సమకూర్చిస్తాడు. Provide a bread and fish to you. ఆయన ఆ రొట్టెని చేపను నీకు అనుగ్రహిస్తాడు. No break for 3 days. 3 రోజులు ఎటువంటి విశ్రాంతి లేదు. They never shaken, they never moved. The people, the way they sat for 3 days, 3 nights. వారు కదలలేదు, వారు ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోలేదు. 3 రాత్రులు 3 పగలు వారు కూర్చొని ఉన్నారు. How it was possible? అది ఎలా సాధ్యమండి? Because they were sitting before the God Almighty Father called Jesus Christ of Nazareth. ఎందుకంటే ఆ తండ్రి అయిన దేవుడు ఎవరు కాదు, యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట వారు కూర్చొని ఉన్నారు గనుక. Because they were in the presence and before the Father, they never felt sleepy, they never felt hungry, they never felt anything which in the daily life of
of them and of us, వారు ఆ as సన్నిధిలో we have for today. ఆ సన్నిధిలో ఉన్నారు కనుక వారు ఆకలి కొనలేదు, నిద్ర రాలేదు, వారికి విశ్రాంతి తీసుకోవాలా అనిపించలేదు. ఎందుకంటే మనకు ఎలాగైతే రోజువారీగా మనకు ఆకలి అవుతుందో, విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తుందో వాళ్ళకు అలా అనిపించలేదు. Maybe I felt Elijah was like that. బహుశా ఏలియా కూడా అలాగే ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. Elijah was like that. ఏలియా కూడా అలాగే See, ఉండవచ్చు. but when he came out, ఎప్పుడైతే ఆయన బయటికి వచ్చి he ఉన్నాడు, was in the work of mission. ఆయన ఆ దేవుడి పనిలో ఆయన ఉన్నాడు. He was in the work of mission. ఆయన దేవుడి యొక్క పనిలో ఉన్నాడు. Once the work is completed, ఎప్పుడైతే పని ముగించబడి ఉంటున్నదో he was taken to heaven. ఆయన పరలోకంకి తీసుకుబడ్డాడు. I believe like this. I believe like this. బ్రదర్ ఇలా భావిస్తూ ఇలా నమ్ముతా ఉన్నాడు. He chosen and he asked, Father, I want to stand lifelong before you. ఆయన తండ్రి అయిన దేవుణ్ణి ఆయన ఎన్నుకొని తండ్రి అయిన దేవుని అడిగి ఉన్నాడు. ఆయన నేను నా జీవిత కాలమంతా నేను నీ యొక్క ఎదుటగా నిలబడి ఉన్నాను. I want to stand lifelong before you. నా జీవిత కాలమంతా నేను నీ ఎదుటగా నిలబడాలి. What he chosen, what he desired, God has given to him. ఆయన ఏదైతే ఎన్నుకొని ఉన్నాడో, ఆయన ఏదైతే ఆశపడి ఉన్నాడో అదే దేవుడు ఆయనకి ఇచ్చి ఉన్నాడు. As long he was in this earth, he was standing in the presence of Father. ఆయన యొక్క భూలోకంలో ఉన్నంత కాలమంతా ఆయన తండ్రి ఎదుటగానే ఆయన నిలబడి ఉన్నాడు. When he taken to heaven, ఎప్పుడైతే ఆయన పరలోకంకి తీసుకొని వెళ్ళబడాడు, even now he is before the Father. ఆయన ఇప్పుడు కూడా ఆయన తండ్రి ఎదుటగానే ఉన్నాడు. Father is with him. తండ్రి ఆయన తోడై ఉన్నాడు. He is with Father. ఆయన తండ్రి తోడై ఉన్నాడు. See what kind of life, what kind of desire he had, and he asked. ఆయన ఎటువంటి జీవితంని ఆయన ఆశపడి ఉన్నాడు. Father did not say no. తండ్రి ఎక్కడ కూడా కాదు అని చెప్పలేదు. Father began to give. తండ్రి ఇవ్వడం ప్రారంభించి ఉన్నాడు. Because his love is like that. ఎందుకంటే ఆయన ప్రేమ అటువంటిది. His kindness is like that. ఆయన ఒక కనికరం అలాంటిది. Many times we think that we are waiting to our Father. చాలాసార్లు మన తండ్రిని మనం వేచి ఉంటాం అనుకుంటాం. No, Father is waiting for you, is waiting for me. కాదండి, తండ్రి నీ కోసము నా కోసం ఆయన వేచి ఉంటావు. He's waiting. David will going to come to me today. ఆయన వేచి ఉంటా ఉన్నాడు, నీవు ఆయన దగ్గరికి వస్తావని. He's waiting. My daughter will going to come today. ఆయన వేచి ఉంటా ఉన్నాడు, నా కుమార్తె నా దగ్గరికి వస్తుంది అని. He's waiting because he want to help to the daughter and to son, because he alone can be the helper, and he alone can help, and he alone can bring. He knows better than you, better than me, better than anyone face of this earth. ఆయన నా కుమారుడు నా కుమార్తె నా వద్దకు వస్తుందని వేచి ఉంటా ఉన్నాడు. ఎందుకంటే ఆయననే జవాబు గనుక, ఆయననే దానికి ప్రతిఫలం ఇస్తాడు గనుక, ఆయన కంటే మిన్నగా ఎవరు కూడా ఈ భూలోకంలో ఇవ్వలేరు. He's waiting. ఆయన వేచి ఉంటా ఉన్నాడు. How long he's waiting? ఆయన ఎంత కాలం వేచి ఉంటా From ఉన్నాడు? 6,000 years he's waiting. 6,000 సంవత్సరాల నుంచి ఆయన వేచి ఉంటా ఉన్నాడు. For you, for me, from 2,000 years he's waiting. ఆయన నీ కోసం నా కోసం ఆయన 2,000 సంవత్సరాల నుంచి ఆయన వేచి ఉంటా ఉన్నాడు. 2,000 years he's waiting. ఆయన 2,000 సంవత్సరాలు ఆయన వేచి ఉంటా My ఉన్నాడు. son will going to come. నా కుమారుడు వస్తాడని, My daughter will going to come. నా కుమార్తె వస్తుందని. That's the waiting of our Father. అది ఆ వేచిది ఉండటం మన తండ్రి అయి ఉన్నాడు. Even today, ఈ రోజు కూడా Father is waiting for you, is waiting for me. తండ్రి నీ కోసము నా కోసం వేచి ఉంటా He's ఉన్నాడు. waiting because he know apart from him no man can help us face of this earth. ఆయన ఎందుకు వేచి ఉంటున్నాడంటే ఆయనకు తెలుసు ఈ యొక్క భూలోకంలో ఏ మనిషి కూడా మనకు సహాయం చేయలేడని. Because he's a God. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. He alone can do this thing. కేవలం ఆయననే చేయగలుగుతాడు. Even today, ఈ రోజు కూడా, he's waiting for you. ఈ రోజు వరకు కూడా ఆయన నీ కోసం వేచి He's ఉంటాడు. waiting for me. ఆయన నా కోసం వేచి ఉంటా He's ఉన్నాడు. waiting because he know you and I will going to come to him. ఎందుకంటే ఆయనకు తెలుసు నీవు నేను ఆయన వద్దకు వస్తామని. There was one saint ఆ ఒక పరిశుద్ధుడు ఉన్నాడు. brought by the parents. ఆయన ఒక తల్లిదండ్రుల చేత ఆయన సంరక్షించబడ్డాడు. Their mother, their father are God-fearing people. తన తల్లి తన తండ్రి దేవుని ఒక భయభక్తిలో ఉన్నవారు. their grandparents are God-fearing people. వారి యొక్క చూసినట్లయితే తాత వాళ్ళు అమ్మమ్మ నాయనమ్మ కానీ వాళ్ళు దేవుని భయభక్తిలో పెరిగిన వారు. The generation is a God-fearing generation. వారి యొక్క తరమంతా దేవుడి భయభక్తిలో పెరిగిన వారై ఉన్నారు. They know about the father, how much loving and how much kindful person. వారి తండ్రి ఎంత ఆయన కనికరమైన ఎంత ప్రేమ కలిగిన వ్యక్తో వారికి తెలుసండి. He was he was not listening. He was a playful boy,
He never want to pray for God. He doesn't like to sit at the feet of God. ఆయన ఎంత అల్లరి చేసేవాడు, ఆయనకు ఎంత తిరిగేవాడు అంటే ఆయన ప్రార్థనలో కూర్చోవడం ఆయనకు ఇష్టం అవ్వకపోయేదండి. Every time he was doing everything against the parents, which they doesn't like it in the life. ప్రతిసారి తల్లిదండ్రులకు ఏదైతే ఇష్టం లేదో అదే చేసేవాడు. Father was thinking, today my son will going to change. తండ్రి Today. 30 తండ్రి years passed like that, thinking, today my son will going to change. తండ్రి అనుకునేవాడు ఈ రోజు నా కుమారుడు మారుతాడు, ఈ రోజు మారుతాడు. అలా 30 సంవత్సరాలు గడిచిపోయింది. Everyone began to laugh and they began to say, oh yes, see your son, how much he went against God, and now he can't change himself. Forget about him, because he will be thrown in the hell for the work what he has done and doing now. అందరూ చూసి నవ్వి హేళన చేస్తా ఉన్నారు. చూడు మీ కుమారుడు 30 సంవత్సరాలు వచ్చి ఉన్నాయి, ఆయన దేవుడి కోసం బ్రతకట్లేదు, ఆయన క్రియల చేత మీరు నరకంకి పాత్రులవుతారు అని చెప్తా ఉన్నారు. No one said he will going to change. ఎవరు కూడా ఈయన మారుతాడని చెప్పలేదండి. But the father and mother know, my son will going to change. కానీ తల్లిదండ్రులకి తెలుసు వాళ్ళ కుమారుడు మారుతాడని. After 30 years passed, ఆ 30 సంవత్సరాలు గతించిన తర్వాత he went for the tour with the friends in car. స్నేహితులతో దూరదేశము కారులో వెళ్ళి ఉన్నాడు. As they were coming back to the house, వాళ్ళు తిరిగి ఇంటికి వస్తుంటారు. the car got the accident. Leg bone, hand bone, backbone, completely bones was broken. It crushed under the car. అక్కడ యాక్సిడెంట్ జరిగిన మూల కారణంగా ఆయన ఒక చేతు ఎముకలు, కాలు ఎముకలు, వెన్నెముకలు అన్ని విరిగిపోయి ఉన్నాయి. Completely bones was crushed. పూర్తిగా ఎముకలన్నీ విరిగిపోయి ఉన్నాయి. Now the doctor said to him, ఇప్పుడు డాక్టర్ ఇలా చెప్పి ఉన్నాడు, you can't do anything except sleeping in the bed. నువ్వు ఇక ఏమి చేయలో కేవలము పడుకుంటావు మాత్రమే. The parents looked, తల్లిదండ్రులు చూసి, and they looked to God, వాళ్ళు దేవుడి వైపు చూస్తూ, and they said, God, you have said that my son will change. వాళ్ళు చెప్పి ఉన్నారు, దేవుడితో నా కుమారుడు మారుతావని మీరు చెప్పి ఉన్నారని ప్రార్థిస్తున్నారు. Our hope is not our it is not on us. Our hope is on you, because about our son. It's not our own hope, but our hope is you, and you can do anything and everything to my son. మా నిరీక్షణ మా పైన కాదు, కానీ మా నిరీక్షణ నీ పైన. నా కుమారుని కోసం నువ్వు ఏదైనా చేయగలుగుతావు, ఏదైనా చేస్తావో, మా నిరీక్షణ నీ పైన ఉందని చెప్తా ఉన్నారు. 4 years passed, that boy was on the cart. అలా all the bones are crushed. అలా 4 సంవత్సరాలు ఆయన ఎముకలన్నీ విరిగిపోయి ఆయన పడుకొని ఉన్నాడు. He saw that everyone left and went off. No one came to him at least to ask how is your health. అందరూ విడిచిపెట్టి ఉన్నారు. ఆయన దగ్గరికి ఎవరు రాలేదండి. ఆయన ఎలాగున్నాడు అని అడగటానికి, పరామర్శించటానికి కూడా రాలేదండి. No one asked him how is your health. ఎవరు కూడా వచ్చి నీ ఆరోగ్యం ఎలాగుందని అడగటానికి రాలేదు. Years passed like that. అలా సంవత్సరాలు గడిచి ఉన్నాయి. 5 years passed. అలా 5 సంవత్సరాలు గతించున్నాయి. He don't know what to do. He was sleeping and thinking. ఆయన ఏం చేయాలో తెలియని స్థితిలో ఆయన ఆలోచిస్తా ఉన్నాడు. He saw the cross which was on right before his eyes on the wall. ఆయన సిలువ ఆయన ఎదుటగా ఉన్నాక సిలువను చూస్తా ఉన్నాడు. When he seen the cross, Jesus was there and the wounds was on the body of Jesus. ఎప్పుడైతే ఆయన ఒక సిలువను చూస్తా ఉన్నాడో, ఆ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడి ఆయన గాయాలతో అక్కడ చూస్తా ఉన్నాడు. Then he remembered how the Father has raised Jesus on 3rd day. అప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువుని 3వ దినమున తండ్రి ఎలా లేవనెత్తి ఉన్నాడు. How the Jesus was bearing everything because about his Father who was with him. ఎలా యేసుక్రీస్తు ప్రభువు అన్ని సహిస్తూ భరిస్తా ఉన్నాడు, ఎందుకంటే తన తండ్రి ఆయన తోడుగా ఎలాగున్నాడో అది గమనిస్తా ఉన్నాడు. He realized only Jesus can do now for me. అప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, కేవలము యేసుక్రీస్తు ప్రభువారే నా కోసం ఏదైనా చేయగలుగుతాడు. He repented to Jesus. ఆయన యేసుక్రీస్తు ప్రభువారి వద్ద పశ్చాత్తాప పొంది ఉన్నాడు. Now he began to pray. ఆయన ప్రార్థించడం ప్రారంభించి He began to pray. ఆయన ప్రార్థించడం ప్రారంభించాడు. Jesus was watching how long you going to pray. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ వ్యక్తిని గమనిస్తున్నాడు, ఈ వ్యక్తి ఎంత కాలం ప్రార్థిస్తాడని. 4 years passed praying, and he know that Father was going to touch him and heal him. 4 సంవత్సరాలు అలా గతించి ఉన్నాయి. ప్రార్థించుతుండగా ఆయనకు తెలుసు తండ్రి వచ్చి ఆయనని తాకుతాడని. He is waiting, his faith. One day Father Jesus touched him, healed him and made him to walk. But this time
He was not roaming, but he was carrying the Bible and began to preach the gospel of Jesus until his last breath of his life. ఆయన వేచి ఉండడం, ఆయన విశ్వాసంతో దేవుడు ఆయన తాకి ఉన్నాడు, ఆయన స్వస్థపరచబడి ఉన్నాడు. ఇప్పుడు ఆయన రోడ్ల వెంబడి తిరగట్లేదు, కానీ ఆయన పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ఆయన వేచి ఉంటా ఉన్నాడు. Then he asked Jesus, why not you touch me small? I mean, did like this. ఆయన యేసుక్రీస్తు ప్రభువాని ప్రశ్న అడుగుతా ఉన్నాడు, నన్ను ముందే నువ్వు తాకి ఉన్నట్లయితే నేను ఇలాగనే బ్రతికేవాడిని కదా. So long you took to touch me. నన్ను తాకడానికి చాలా దీర్ఘకాలం మీరు తీసుకొని ఉన్నారు. Jesus smiled and said, యేసు ప్రభువారు నవ్విలా from చెప్పారు, 35 years I'm waiting for you. Never heard my word. Otherwise he maybe did long time back. 35 సంవత్సరాలు నీ కోసం వేచి ఉంటా ఉన్నాను, నీవే నా మాట వినలేదు. నువ్వు నా మాట విన్నట్లయితే నేను చాలా కాలం ముందే నేను తాకి ఉండేవాడిని. 35 years Jesus was waiting for him. 35 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తి కోసం వేచి ఉంటా ఉన్నాడు. Today is waiting for you. ఈ రోజు నీ కోసం వేచి ఉంటా ఉన్నాడు. Today is waiting for you. ఈ రోజు నీ కోసం వేచి ఉంటా ఉన్నాడు. He is in need of you. ఆయన నీ యొక్క అవసరత ఆయనకు He is so much need of you that he want to tell everything. All this day and years what happened to you. ఆయన నీ అవసరత ఎంత ఉందంటే ఆయన దినం మొదలుకొని ఇప్పటి వరకు ఏమి జరిగిందో అన్ని వివరించి చెప్పాలని ఆయన ఆశపడుతున్నాడు. He want to talk to you. ఆయన నీతో He మాట్లాడాలనుకుంటున్నాడు. want to show to you. ఆయన నీకు చూపించి He బయలుపరచాలనుకుంటున్నాడు. want to tell how long he is waiting for you. ఆయన ఎంత కాలం నీ కోసం వేచి ఉంటా ఉన్నాడో అది చెప్పడానికి ఆయన ఆశపడుతున్నాడు. That's the love of the Father. అది తండ్రి యొక్క ప్రేమ. See, it's not one day, it's not 2 days. అది ఒక్క రోజు 2 రోజులు కాదండి. 6,000 years passed, still they are waiting. 6,000 సంవత్సరాలు గతించిన ఆయన కానీ వేచి ఉంటాం. How much second it takes for the rapture, for the end? ఎంత క్షణపాటులో ఎంత సంఘం ఎత్తబడడం జరుగుతూ ఉంటుందండి. Still is waiting because he want you and me to be with him in heaven. ఆయన వేచి ఉంటా ఉన్నాడు, నీవు నేను ఆయనతో పాటు పరలోకంలో ఉండటానికి. He want you and me to be with him in heaven. ఆయనతో పాటు నీవు నేను పరలోకంలో ఉండటానికి He's waiting. ఆయన వేచి ఉంటా ఉన్నాడు. Before this 6,000 years, what we have waited and how long we waited, you think one time. ఈ యొక్క 6,000 సంవత్సరాలు మునుపు చూస్తున్నట్లయితే మనము ఎక్కడ వేచి ఉంటూ ఉన్నాము, ఎక్కడ వేచి ఉన్నాము, In which place, in which area our waiting will be counted. మనము ఈ యొక్క వేచి ఉండే కాలము సమయము దాంతో పోల్చి చూసినట్లయితే మనం ఎక్కడ నిలబడతాం. 6,000 years is waiting. 6,000 సంవత్సరాలు ఆయన వేచి ఉంటా ఉన్నాడు. He's waiting ఆయన వేచి ఉంటున్నాడు because he's the Father. ఎందుకంటే ఆయన తండ్రి అయి ఉన్నాడు. Even today is waiting for you. ఈ రోజు కూడా ఆయన నీ కోసం వేచి ఉన్నాడు. Even today is waiting for me. ఆయన నీ కోసం నా కోసం వేచి ఉంటాడు. Second thing, for which kind of people is waiting? రెండోదిగా ఆయన ఎటువంటి ప్రజల కోసం ఆయన వేచి ఉంటా ఉన్నాడు. The people who said, I no need of the Father, for that people is waiting. ఏ తండ్రి అయితే నాకు అక్కర్లేదు అనుకుంటున్నారో ఆ వ్యక్తుల కోసం, ప్రజల కోసం ఆయన వేచి ఉంటా ఉన్నాడు. See in this Luke chapter 15, లూకా సువార్త 15వ అధ్యాయం చూసినట్లయితే, son rejected the father, father did not rejected the son. తండ్రి కుమారుడు తండ్రిని ఆయన వద్దనుకున్నాడు, తండ్రి కుమారుని వద్దనుకోలేదండి. He just want everything of the father, but he doesn't want the father. ఆయన తండ్రి నుంచి అన్ని కావాలనుకున్నాడు, కానీ తండ్రి వద్దనుకుంటా ఉన్నాడు. He want the property of the father, but not father. తండ్రి ఆస్తి కావాలి, కానీ తండ్రి వద్దనుకుంటున్నాడు. His father said anything? ఆయన కానీ బదులుగా తండ్రి ఏమని చెప్పి ఉన్నాడా? Given him. ఆయనకి ఇచ్చి ఉన్నాడు. He given him. ఆయనకి ఇచ్చి ఉన్నాడు. When he was giving, ఎప్పుడైతే ఆయన ఇస్తుండగా what he may be thought, what the son may be thought, కుమారుడు ఏమనుకున్నవచ్చు? never again I'm going to come to my father's house. మరలా తిరిగి ఎప్పుడు కూడా నా తండ్రి ఇంటికి నేను తిరిగి రాను. Never again I'm going to come to my father's house. మరలా ఎప్పుడు కూడా తిరిగి నా తండ్రి ఇంటికి నేను రాను. Never means never again I'm going to come. ఎప్పుడంటే ఎప్పుడు, never again I'm going to come to father's house. ఎప్పుడు కూడా నేను నా తండ్రి ఇంటికి తిరిగి రాను. One day, ఒక రోజు there was a small family, both two sons, one daughter, and small family, father and mother. ఒక కుటుంబం ఉంటుందండి, ఆ తల్లిదండ్రులు, ఆ ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. Elder son is little, very much short tempered and angry person. ఆ ఎల్డర్ సన్ చూసినట్లయితే చాలా కోపస్తుడై ఉన్నాడు. From small his nature was like that. ఆ చిన్నతనంలో నుంచి అటువంటి గుణ లక్షణం కలిగి ఉన్నాడు. Going against, speaking against the parents, beating the parents, doing all unwanted things. ఆయన స్వభావం ఎలాంటిదంటే ఆ తల్లిదండ్రులను తిట్టేవాడు, తల్లిదండ్రులనే ఆయన కొట్టేవాడు. A disobedient person. ఆ అవిధేయత కలిగిన వ్యక్తిగా. Second son, daughter, good people. ఆ రెండో కుమారుడు, కుమార్తె మంచి వాళ్ళై. Now they grown up
The time came, the parents thought, let us distribute the property and give them. Otherwise, if we die, they'll fight, each one. వాళ్ళు వయసులో పెరిగి ఉన్నారు, వాళ్ళు వయసులోనికి యుక్త వయసులోకి వచ్చి ఉన్నారు. ఆ తల్లిదండ్రులు అనుకున్నారు, మనం ఉన్నప్పుడే వీళ్ళకి ఆస్తి పంచిపెడదాం, లేకపోతే మనం చనిపోయిన తదనంతరం వీళ్ళు ఆస్తి కోసం గొడవ పడతారు, కొట్లాడతారు అనుకున్నారు. Then made it the property as a 4 share. వాళ్ళ ఆస్తిని 4 భాగాలుగా వాళ్ళు చేసి ఉన్నారు. One for the elder son, second is for second son, third for the daughter, fourth was for them. ఒకటి తన పెద్ద కుమారుడు కోసం, రెండో కుమారుడు కోసం, కుమార్తె కోసం, ఇంక 4వది భాగం వారి కోసం. Everyone took their property, they went off and they were living in the share very happily. వారి యొక్క భాగం, ఆస్తి భాగం తీసుకొని వారు సంతోషంగా ఎవరికి వాళ్ళు బ్రతుకుతా ఉన్నారు. Younger son comes and helps the parents with all the rations. ఆ చిన్న కుమారుడు వచ్చి తన తల్లిదండ్రులకు వారికి కావాల్సిన ప్రతి ఒక్కటి సమకూర్చేవాడు. Now and then the daughter also helps them with finance. ఆ కుమార్తె కూడా అప్పుడప్పుడు వచ్చి ఆ ఆర్థిక పరంగా కూడా సహాయం చేసేది. The parents never felt and they never had any need to ask his elder son. తన తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా తన పెద్ద కుమారుని అడిగే అవసరం పడలేదండి. As the days was passing, అలా రోజులు గడుస్తుండగా he slowly stopped the parents, stopped going to the house, stopped everything toward the parents. మెల్లగా వీళ్ళు తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళడానికి మెల్లగా ఆపివేసి ఉన్నారు. The parents know what kind of person he is. తల్లిదండ్రులకు తెలుసు ఈ ఎటువంటి వ్యక్తి అని. Many times the parents said, think one time and invest. Think one time, start the things. He doesn't like think one time. చాలాసార్లు వాళ్ళు చెప్పేవాళ్ళు, ఒక్కసారి ఆలోచించి నువ్వు ఇన్వెస్ట్ చేయి, లేకపోతే నువ్వు ఒక్కసారి ఆలోచించి అలా చేయంటే ఎప్పుడు కూడా ఒక్కసారి ఆలోచించు అనే మాట ఆయనకు నచ్చేది కాదు. He doesn't like this thing. ఇవన్నీ ఆయనకు నచ్చేవి కాదు. They said, this is your property, we no need. We're not asking the share in a property, we're not asking the money, we're not asking a percentage, we no need, we don't want, it is yours, we're given. But think one time and do the work. ఇది నీ ఆస్తి, నీ ఆస్తిలో మాకు ఎటువంటి పాలు అవసరం లేదు, దానికి వచ్చే ఒక డబ్బు ఇది ఏది కూడా మాకు ఆశించట్లేదు, కానీ ఇది నీ ఆస్తి, సంపద నీకు ఇవ్వబడి ఉంటుంది కాబట్టి, కానీ ఒక్కసారి నువ్వు ఆలోచించు దీని విషయం గురించి అని చెప్పి ఉన్నారు. He doesn't like that think one time. ఒక్కసారి ఆలోచించనే మాట ఆయనకు నచ్చేది. Always the people who are like that, they don't believe the parents, they believe everyone. Apart from the parents, they don't believe. Apart from the good, they believe everything. చాలా మంది చూసినట్లయితే తల్లిదండ్రులని వాళ్ళు చెప్పేది వాళ్ళకు నచ్చదు, వారికి మంచి ఎప్పుడు చెప్పినా వారికి నచ్చదండి, వేరే వాళ్ళు చెప్పిందే నచ్చుతూ ఉంటుంది. Apart from the good, they like everything. వాళ్ళు మంచి తప్ప ఇంకా ఏదైనా చేస్తా ఉంటారు. The parents are like, this fellow will not listen, why simply leave him. వాళ్ళు తల్లిదండ్రులు అనుకున్నారు, వినడు కాబట్టి విడిచిపెడదాం అనుకున్నారు. Then he started investing in many places because he want more profit. Very soon. అనేక చోట్ల ఆయన ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాడు, ఎందుకంటే ఎక్కువ లాభాలు వస్తాయని. Listen carefully. చాలా జాగ్రత్తగా విను. No man has become one night a rich man. ఒకే రాత్రి ఎవరు కూడా గొప్పవారు ధనికులు కాలేదండి. If he becomes one night rich man, then he will become second day poor man. ఒకే రాత్రిలో వాళ్ళు గొప్పవారు ఆస్తి పరులు అయితే అదే రాత్రిలో వారు పేదవాళ్ళు కూడా అయిపోతారు. See how much it takes time to Jesus to settle the things about us and about this world, about the people, about Adam, about Eve. But he did like that. It took the time. 33 years, 6 months he was in this earth only to pay the price. He can pay directly price, no. He can directly give his blood and tell, oh, I purchased him. No, he can do many things. He did not do it like that. He followed one of the procedure in his life to cleanse you, to cleanse me. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను మన జీవితంలో కట్టడానికి కానీ మనం సరిచేయడానికి కానీ ఈ లోకము చేయడానికి ఆయన ఎంతకాలం వేచి ఉంటా ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు శనపాటులో చేయవచ్చు, ఆయన రక్తం చిందించి మీరు శుద్ధిగా అయిపోయారని చెప్పవచ్చు, కానీ ఆయన 33 సంవత్సరాలు, ఆయన 3.5 సంవత్సరాలు ఆయన వేచి ఉండి యేసుక్రీస్తు ప్రభువారు ఏది చేసినా కానీ ఆయన క్రమబద్ధంగా ఒక సమయం తీసుకొని చేసే దేవుడుగా ఉన్నాడు. This man doesn't want any procedure. He want to become rich at a night. ఈ వ్యక్తికి ఆ క్రమం అవసరం లేదు, అదే ఒకే రాత్రిలో ఆయన ధనికుడు అయిపోవాలి. Slowly 10 rupees, 20 rupees, 100 rupees began to come which he was invested. మెల్లమెల్లగా 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు అలా ఆయన ఇన్వెస్ట్ చేసినది అవన్నీ 10%, then 20%, then 30%, 40% is increased. It increased. 10%, 20%, 30%, 40% అలా పెరుగుతా ఉంది. He became very happy.
ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. See, wherever I sown, seeders came. Now tree will going to come. ఓ నేను ఎక్కడ విత్తినా కానీ ఆడ చెట్టు పెరుగుతూ ఉంటుంది, అది ఫలం వస్తుంది అనుకున్నాడు. He just became happy because the tree has came. ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడంటే ఆ చెట్టు ఎదుగుతుంది, పెరుగుతుంది కదా. He don't know that if the tree is not giving a fruit, it is not useful. అది ఆయనకు తెలియదు, ఆ చెట్టు ఫలం ఇవ్వనట్లయితే అది పనికిరాదని. What are you going to do with tree if it is not giving a fruit? ఆ పనికి అది ఫలం ఇవ్వని చెట్టుతో నీకు ఏమి ఉపయోగం ఉంటుంది? Can there is any labam for you for me if it is not giving a fruit? నీకు నాకు ఆ ఫలం ఇవ్వకపోతే ఆ చెట్టుతో ఏదైనా లాభం Only ఉంటుందా? we are lost. We need to go on put the water. Now all the water is mixed water. We need to put a mineral water, Bisleri water, all cost. Final of the day it will grow, but it will no fruit will come. మనం కోల్పోతూ ఉంటాం, లాస్లో ఉంటాం. ఎందుకంటే దానికి నీళ్లు పోస్తూ ఉంటాం. ఫలం కాయటానికి మనం మినరల్ వాటర్ అన్ని నీళ్ళు ఇస్తాము. ఆయన కానీ చివరి దినంన అది ఫలము అది కాయకపోతే మనము ఎటువంటి ఉపయోగంగా ఉండవు. He became very happy. ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. And he began to he thought he's a rich man. He became very rich than the parents, rich than the brother and sister, everyone. He stopped going, even to show his face also stopped. He's afraid if we go where our parents will go to ask the percentage. ఆయన ధనికుడుగా మారి ఉన్నాడు. తన తండ్రుల కంటే, తన సహోదరుమని కంటే ఆయన ధనికుడుగా అయిపోయినాడు. ఆయన ఎంత అనుకుంటున్నాడంటే, నేను అంత ధనికుడుగా ఉన్నాను కాబట్టి నేను వారికి నా ముఖం చూపించినట్లయితే వారు దాంట్లో భాగం అడుగుతారని ఆయన వెళ్ళడం ఆపివేసి ఉన్నాడు. His percentage started increasing. తన పర్సంటేజ్ పెరగడం ప్రారంభించింది. Slowly after some time, one by one, the things was losing. మెల్లగా కొంత సమయం తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటి కోల్పోవడం Some ప్రారంభించాడు. people took his money, ran away. కొంతమంది ఆయన డబ్బులు తీసుకొని పారిపోయి ఉన్నారు. Some people kept the name was in the company, but inside the company no chair, no office, everyone jumped. కొందరైతే ఆ కంపెనీ ఒక పేరు పెట్టారు కానీ అందులో ఎటువంటి ఒక చైర్స్ కానీ ఏవి కూడా లేవండి. All jumped with all his money. ఆయన డబ్బులు తీసుకొని వాళ్ళు పారిపోయారు. Now slowly is getting all the loss. ఆయన మెల్లమెల్లగా ఆయన లాస్ అయిపోతా ఉన్నాడు. Everyone cheated him, deceived him, put the case upon him, and everyone ran away without giving any penny for him. ప్రతి ఒక్కరు ఆయనను మోసం చేశారు, ఆయనను చీట్ చేసి ఆయనకి ఏమి కూడా తిరిగి డబ్బులు ఇవ్వకుండా పారిపోయి ఉన్నారు. Now slowly the people with whom he took some interest money, now you need to leave. Now he don't know how to leave. He started selling his property and he began to leave. మెల్లగా ఎవరైతే వడ్డీకి డబ్బులు ఇచ్చారో అవన్నీ వారికి ఇవ్వాలి. మెల్లగా ఆ డబ్బు మళ్ళీ తిరిగి చెల్లించాలి కాబట్టి మెల్లగా ఆయన ఒక ఇల్లు అమ్ముకుంటా ఉన్నాడు. He slowly started selling his property. He began to have his monthly ration. ఆయన మెల్లగా ఆయన ఆస్తి అమ్ముకొని ఆయన ప్రతి నెల తినే ఆహారం ఆయన కొనుక్కుంటా Now the time came, everything is sold. ఈ యొక్క సమయం వచ్చింది, ప్రతి ఒక్కటి అమ్మివేసి ఉన్నాడు. Everything is sold. ప్రతి ఒక్కటి అమ్మివేసి ఉన్నాడు. Then he began to realize, అప్పుడు ఆయన ఆలోచిస్తా ఉన్నాడు, today even there is no food for me. ఈ రోజు నాకు ఆహారం లేదు. My parents are there. నా తల్లిదండ్రులు My ఉన్నారు, brothers are there. నా సహోదరుడు My ఉన్నాడు, sister is there. నా సహోదరి ఉంది. They will help me. They are good people. వాళ్ళు నాకు సహాయం చేస్తారు, వారు మంచివారై ఉన్నారు. But see me, I not even taken the care. I not even did anything. How can I go and ask them now help? కానీ నన్ను చూడు, ఎప్పుడు కూడా వారిని పట్టించుకోలేదు, వారిని చూసుకోలేదు. ఈ సమయంలో నేను వెళ్ళి ఎలా సహాయం అడుగుతాను? He felt the ego problem and he started living more. It became more worst story of his life. ఆయన ఈగో ప్రాబ్లం పెట్టుకొని ఆయన జీవితంలో ఇంకా కఠినంగా మారిపోయి ఉన్నాడు. He became so down. He began to beg bread for his daily life. ఆయన ఎంత కిందికి దిగజారిపోయి ఉన్నాడంటే ఆయన రోజువారీ ఆహారం కోసం అడుక్కోవడం ప్రారంభించి The ఉన్నాడు. final of the day, he decided to commit suicide with family. ఆయన చివరి ఒక సమయంలో ఆయన కుటుంబంతో పాటు ఆత్మహత్య The చేసుకున్నాడు. mother and the father came to know about his condition. తన తల్లిదండ్రులకు ఆ కుమారుడి యొక్క ఒక స్థితి తెలిసి ఉంటున్నది. They began to search him and they began to go. వాళ్ళు వెతకడం ప్రారంభించి ఉన్నాడు, వెళ్ళడం ప్రారంభించి ఉన్నారు. In all of this search, one day they find out when he want to commit suicide, that day they found him. వారు వెతుకుతూ ఏ రోజైతే ఆ కుమారుడు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడో ఆ రోజు ఆ కుమారుని వాళ్ళు కనుగొన్నారు. He want to kill himself. He want to make suicide himself. ఆయన హతం చేసుకొని చంపివేసుకుందాం అనుకున్నాడు. The parents went and looked and they said,
why you want to do like this? వారి తల్లిదండ్రులు వెళ్ళి చూసి ఎందుకు నువ్వు ఇలా చేసుకుందాం అనుకున్నా. He began to cry. ఆయన ఇలా ఏడవడం ప్రారంభించి ఉన్నారు. He began to cry. ఆయన ఏడవడం ప్రారంభించి First they brought him to the house. They gave him a piece of bread. మొదటిగా వారు వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి ఆయనకు ఆహారం ఇచ్చి ఉన్నారు. They written, when we will die, this property belongs to my elder son. వాళ్ళు రాసి ఉన్నారు, పత్రంలో రాసి ఉన్నారు, మేము చనిపోయిన తదునంతరము ఈ యొక్క ఆస్తి నా పెద్ద కుమారునికి. Because he lost everything. ఎందుకంటే ఆయన సమస్తం కోల్పోయి ఉన్నాడు కనుక. They made him to be in his house, began to take care about him. వాళ్ళు ఆయన వారితో పాటు ఆయన బ్రతికే నివాసం చేసడానికి వాళ్ళు అలా అనుమతించి చూసుకొని ఉన్నారు. Oh, he began to cry. ఆయన ఇలా ఏడవడం ప్రారంభించి, I never understand your love. మీ ప్రేమను ఎప్పుడు కూడా నేను అర్థం I చేసుకోలేదు. never understand your love. మీ ప్రేమను నేను అర్థం The చేసుకోలేదు. parents spoke to the second son and the daughter, and they written the property on his name. వారి తల్లిదండ్రులు తన రెండో కుమార్తెతో మాట్లాడి వీళ్ళ ఆస్తి, వీళ్ళ తల్లిదండ్రుల ఆస్తి అంతా పెద్ద కుమారుడు పైన They రాస్తున్నామని said, you do చెప్పి what you like. It's your share. You can do, and we no need. We can help you, but we don't want anything from that. వారి ఇరువురు ఏమన్నారంటే, మీ యొక్క భాగము మీరు ఎవరికైనా ఇవ్వవచ్చు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము మీకు ఎలా సహకారంగా ఉంటామో సహాయం చేస్తాము అని చెప్పి ఉన్నారు. They written the name on them. వారు పేరు వారి పైన రాసి ఉన్నారు. They written the property and the son's name. వారి యొక్క ఆస్తి తన కుమారుడు పేరు రాసి ఉన్నారు. But he don't know that the parents are written that property on his name. కానీ తన కుమారుడికి తెలియదు, తన తల్లిదండ్రులు ఆ ఆస్తి అంతా ఆయన పేరు రాసి When ఉన్నారు. both died, ఎప్పుడైతే వారి ఇరువురు as చనిపోయారు, for the law, they said, this house belongs to you, this property belongs to you. వారి యొక్క చట్టబద్ధంగా చూసినట్లయితే ఈ యొక్క ఇల్లు, ఈ యొక్క ఆస్తి అంతా ఈ యొక్క ఆ కుమారునికే చెందిందని రాసి ఉన్నారు. He began to cry. ఆయన ఇలా ఏడవడం ప్రారంభించి, He began to cry. ఆయన ఏడవడం I ప్రారంభించి, never did a single thing to good. I never did single good to my parents, but they given everything for me. నా తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా నేను ఒక్క విషయంలో కూడా మంచి చేయలేదు, కానీ వారు సమస్తము నాకు మంచి I never did a single good for them. నేను వారికి ఏ రకంగా కూడా మంచి చేయలేదు. They given everything written. They are giving the property written for me. వారి ఆస్తి అంతా నా పేరు పైన రాసి ఉన్నారు. He went and asked to the brother and sister, why parents did like this? ఆయన వెళ్ళి తన ఒక రెండో సహోదరుని అడిగి ఉన్నాడు, ఎందుకు తల్లిదండ్రులు నా పైన రాసి ఉన్నారు, ఇలా చేసి ఉన్నారు అన్నాడు. Then the brother and sister said, తన తమ్ముడు చెల్లె చెప్తా ఉంటాడు, after the death of the parents also, you must not go to any house for ask the bread. You must eat a bread as long you have the life. That's the reason they written everything on your name. తల్లిదండ్రులు వాళ్ళు చనిపోయిన తదునంతరము నువ్వు ఎవరింటికి వెళ్ళి అడుక్కొని తినే అవసరం లేకుండా దానికోసమే నువ్వు నీ ఇంట్లోనే ఉండి తినేలాగున వారు అందుకోసమే నీ పైన వారి ఆస్తి అంతా రాసి ఉన్నారని చెప్పి, And you must not struggle for anything. That's the reason they written the property on your name. నువ్వు దేనికోసం కూడా బాధపడవద్దు అని అందుకోసమే వారి ఆస్తి అంతా నీ పైన రాసి ఉన్నారు. My precious brother, my precious sister, నా ప్రశస్తమైన సహోదరి probably today you and I maybe not did any good thing toward Jesus. బహుశా నేను కూడా మన యేసు క్రీస్తు ప్రభు వారికి నువ్వు ఏది కూడా మంచి చేయలేదు. Probably we did everything we are doing against him. బహుశా నువ్వు ప్రతిదీ ఆయనకు వ్యతిరేకంగానే చేస్తున్నావేమో. Probably you and I may be not listening to the word and doing all against him. బహుశా నేను ఆయన మాట వినట్లేదేమో, మనం ఆయనకు అంతా వ్యతిరేకంగానే చేస్తున్నాం, బ్రతుకుతున్నాం. Still he shed his blood for you, for me. He washed and made his children and said, this property is yours. ఆయన నీ కోసం నా కోసం ఆయన రక్తం చిందించి ఆయన రక్తం పరోక్షించి ఉన్నాడు. ఆయన ఒక ఆస్తి అంతా నీ పైన నా పైన పెట్టి The ఉన్నాడు. Bible tells in the book of Colossians chapter 1. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. The Bible tells in 1 John, in the 1 John, 1వ యోహాను పత్రికలో చూసినట్లయితే, when the son is there, everything what son belongs, that is yours and mine. ఎప్పుడైతే కుమారుని మనం కలిగి ఉంటామో కుమారుడికి చెందింది అంతా నీకు నాకు చెందింది. Even in the John chapter 17 it is written, యోహాను 17వ అధ్యాయంలో కూడా మనం ఇలా రాయబడి, whatever belongs to Jesus, it is yours, it is mine. యేసుక్రీస్తు ప్రభువారికి ఏదైతే చెంది ఉంటున్నదో అది నీది నాదే ఉంటుంది. See, given the life itself for you, for me. నువ్వు చూసినట్లయితే ఆయన సొంత ఆయన జీవమే ఆయన మనకు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. Even today that blood he has given for you,
for me. ఈ రోజు కూడా ఆయన రక్తము నీ కోసం నా కోసం ఇచ్చి ఉన్నాడు. He shed for you, he shed for me. ఆయన నీ కోసం నా కోసం చిందించి ఉన్నాడు. Now you tell what kind of sin can come and tell, what kind of things can come and tell to you and to me that I will not go, I will going to trouble you, I will going to kill you. మరి ఇప్పుడు చెప్పండి, ఏ ఒక పాపం వచ్చి నీ దగ్గర నుంచి నేను వెళ్ళను, నిన్ను హింసిస్తానని ఏదైనా చెప్పగలుగుతుందా? Can anything will come and touch? ఏదైనా వచ్చి నిన్ను He తాకగలుగుతుందా? has given the blood as his property for you, for me. ఆయన ఒక రక్తము నీకు నాకు, ఆయన ఆస్తి సంపదగా నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. It's a blood, precious blood, holy blood, sinless blood, cuts. No, there is no cuts in this blood which is given to you, which is given to ఆయన me. ఎటువంటి రక్తం ఇచ్చిందంటే ఎటువంటి పాపము లేదు, శాపం లేదు, ఎటువంటి నిందారహితమైన లేని ఒక రక్తము నీకు నాకు ఆయన ఇచ్చి ఉన్నాడు. Today we may be misused things, we may be misused blessing, we may be misused anything in our life, still is waiting for you, for me, that is going to come to him. బహుశా ఈరోజు మనము ఆ ఏది కూడా సరిగా వాడలేదేమో, ఆయన ఒక ఆశీర్వాదము దీవెనలు మనము సరిగా వాడలేదేమో, కానీ ఆయన మనకు సమస్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. He is waiting for you. ఆయన నీ కోసం వేచి ఉంటావు, He is waiting for me. ఆయన నా కోసం వేచి ఉంటావు. That's the love of the Father. అది తండ్రి ప్రేమై ఉంటున్నది. That's the love of the Father. అది తండ్రి ప్రేమై ఉంటుంది. Second, what I want to point to you ఆ రెండోదిగా మీకు ఏమి చూపించాలనుకుంటున్నానంటే, about his son who left his house and went. తన కుమారుడు ఎవరైతే ఆయన తండ్రి గృహంని విడిచి వెళ్ళిపోయి ఉన్నాడు. He thought he will not have the need of his father. ఆయన ఏమనుకున్నాడంటే, నా తండ్రి అవసరమిగా నాకు లేదు అనుకుని ఉన్నాడు. He thought he no need of his father. నా తండ్రి అవసరం లేదని అనుకున్నాడు. He took the money, he took the money and he went to the place. He went different countries in different places. ఆయన డబ్బులు తీసుకొని, ఆయన ఆస్తి తీసుకొని వేరే ప్రాంతాలు దేశాలకు వెళ్తా ఉన్నాడు. So many friends was there. అనేక స్నేహితులు కలిగి I believe like this. Maybe he misused money, using it for wrong purpose in the prostitution and call girling, having so many sinful things which he maybe enjoyed in his life, thinking that he is no need of his father. బ్రదర్ ఇలా నమ్ముతా ఉన్నాడు, ఆ డబ్బు ఆశ తీసుకొని వెళ్ళి ఆ వ్యభిచారుల గృహం దగ్గరికి, లేకపోతే ఆయన పాపపు జీవితంకి, ఆయన విలాసవంతమైన జీవితానికి ఆయన ఒక తండ్రి యొక్క ఆస్తిని తీసుకొని అక్కడ వెళ్తా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా నాకు తండ్రి అవసరం లేదు, అక్కర్లేదు అనుకొని జీవిస్తూ బ్రతుకుతా. He thought sin is a luxury which gives him peace. ఆయన ఏమనుకున్నాడు అంటే, పాపము చాలా విలాసవంతంగా ఉంటుంది, అదే నాకు చాలా అనుకున్నాడు. He thought through this sin he can achieve anything and everything, and even he thought through this sin he can do something and he can show something to his father. ఆయన ఏమనుకున్నాడంటే, ఈ యొక్క పాపం చేత విలాసవంతంగా చాలా హాయిగా బ్రతకొచ్చు అనుకున్నాడు. ఆ పాపం చేస్తూ నేను నా తండ్రికి నేను ఏదో చూపించాలనుకుంటా ఉన్నా. He want to teach the lesson what useful unwanted things what is doing, it is good to father. ఆయన ఏదైతే ఒక అనవసరమైన చేస్తూ ఆయన ఏమనుకున్నాడంటే, నా తండ్రికి ఒక గుణపాఠం చూపించాలి, నా తండ్రికే నేను పాఠం నేర్పించాలనుకుంటా ఉన్నాడు. Good is good. మంచి అండి. Good is good. మంచి Through the wrong things we can't show toward God something I can do, something you can do. తప్పిదము మన దేవునికి చూపించి ఏదో మంచి చేస్తున్నాని మనము మన దేవునికి చూపించలేమండి. His son want to show something to his father which is doing wrong. తన కుమారుడు తన తండ్రికి ఏదో ఆయన చెడు చేస్తూ ఏదో మంచి చేస్తున్నా అని తన తండ్రికి చూపించాలనుకున్నాడు. Everything is finished, yet he unable to show that what he is doing it was right. ఆయన అంతా ఖాళీ అయిపోయి ఉన్నాడు, ఆయన కానీ ఏదో తన తండ్రికి ఏదో చూపించాలని అనుకుంటా ఉన్నాడు. He failed to show through the sinful things in the wrong way he can do something. ఆయన ఓడిపోయి ఉన్నాడు. ఆయన పాపం నుంచి ఏదో ఆయన సాధించి చూపించాలనుకున్న విషయంలో ఆయన విఫలమైపోయి ఉన్నాడు. He did everything against his father. ఆయన తన తండ్రికి ప్రతి ఒక్కటి వ్యతిరేకంగా చేశాడు. Not a single thing he did good. ఆయన ఒక్క మంచి కూడా చేయలేదండి. Not a single thing he did good. ఒక్క మంచి కూడా చేయలేదు. And he want to show something to father. కానీ ఆయన ఏదో తండ్రికి చూపించాలనుకుంటా ఉన్నాడు. Can it will happen? అది అలా జరుగుతుందా? Can it will happen? అది అలా జరుగుతుందా? Father is father, son is son. తండ్రిగానే ఉంటాడు, కుమారుడు. Son can't become a father. కుమారుడు ఎప్పుడు కూడా తండ్రి కాలేడు. Because father is father only. తండ్రిగానే ఉంటాడు, son is son only. కుమారుడుగానే. This fellow want to show to his father something that he can do. ఈ వ్యక్తి ఏమనుకుంటున్నాడు, ఏదో నేను చేసి నా తండ్రికి చూపించాలనుకున్నాడు. He unable to do anything. ఆయన ఏది కూడా చేయలేకపోయి. Even the pig doesn't like to give the pig's food to him.
ఆయనకు పంది ఒక తినే ఒక ఆహారం కూడా ఇవ్వటానికి సంకోచిస్తున్నాయి. That pig was not willing to give the food for this fellow. ఆ పందిలు కూడా ఆ ఆహారం ఇవ్వటానికి సంకోచిస్తా ఉన్నాయి. You just imagine, ఒక్కసారి ఊహించు, he's feeling so hungry that he want to eat the food of the pig. ఎంత ఆకలిగా ఉన్నాడంటే ఒక పందులు పెట్టి ఒక ఆహారం కూడా Now తినాలనుకుంటున్నాడు. the pig is telling, if at all you touch my food, no, this job also is going to go because I'm going to inform to my owner. పంది అనుకుంటా ఉంది, నువ్వు ఈ ఆహారం నువ్వు తాకినట్లయితే ఈ ఉద్యోగం కూడా నీకు వెళ్ళిపోతుంది, ఎందుకంటే నా ఒక యజమానుడితో నేను చెప్తానంటుంది. If at all you touch our food, మా ఒక తినే తిండి నువ్వు తాకినట్లయితే next second you will not be here, you will be out of the gate. నువ్వు తాకిన ఆ క్షణమే నువ్వు ఇక్కడ ఉండవు, కానీ గేట్ బయట ఉంటావు. How much pig will eat? The stomach of pig only, it is very big. ఆ కడుపు ఎంత పందిది ఎంత పెద్దగా ఉంటుందండి. The stomach of pig only, it is very big. ఆ పంది కడుపే చాలా పెద్దగా ఉంటుంది. How can it will give? ఎలా వేరే వాళ్ళకి You just imagine where his story came to pig. ఒక్కసారి ఊహించు ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎక్కడ పందుల కొట్లోకి వచ్చింది. Sometime I thought this fellow want to teach the lesson to the father, okay, thinking that he can teach the lesson, he is eating the pig food. Now what a better lesson for the father, what he will going to tell, what he will going to teach. Maybe father only want to show, you fellow, even the pig will not give you food if you go from me. కొన్నిసార్లు బ్రదర్ అనుకున్నాడు, ఆయన ఏం చూపిద్దాం అనుకున్నాడు అంటే, ఆ కుమారుడు ఏం చూపిద్దాం అనుకుంటే పంది యొక్క ఆహారం తినుకుంటూ ఏదో చూపిద్దాం అనుకున్నాడు. కానీ బహుశా తండ్రికి అది తెలిసినట్లయితే ఆ పందిలే నీకు ఆహారం ఇవ్వట్లేదని అనుకునేవాడేమో. What do you want? You just father was thinking, you fellow, if you leave me, even the pig will not give the food. అప్పుడు తండ్రి ఏమనుకున్నాడంటే, నువ్వు నన్ను విడిచిపెట్టినట్లయితే పందులు కూడా నీకు ఆహారం ఇవ్వవు. The pigs are telling, పందులు అంటున్నాయి, why at all you want to kick our stomach? ఎందుకు మా కడుపు కొట్టాలనుకుంటున్నావు? You want to eat the food from the pig. పంది మా ఆహారం నువ్వు తీసుకోవాలనుకుంటున్నావు. When the pig was not agreed to give the food, పందిలే ఆహారం ఇవ్వటానికి ఇష్టపడట్లేదు. second thought, I thought like this, ఆ రెండో ఆలోచన బ్రదర్ ఇలా the ఆలోచించాడు, pig is not willing to give food means what kind of pig this fellow may be. పంది ఆహారం ఇవ్వడానికి ఆ వ్యక్తికి సంకోచిస్తుందంటే ఈ వ్యక్తి ఎటువంటి పంది లాగా ఉన్నాడు. Now which jati pig, I don't know. ఎటువంటి జాతి పందియో నాకు తెలియదు. Because that pig is the pig is thinking very bad about him, sad about him. ఎందుకంటే పందే ఆ వ్యక్తిని చూసి చాలా బాధపడుతూ ఏదో ఆలోచిస్తుంటున్నాడు. We are only pig means this pig from which place has came. మేమే పందులమంటే ఈ పంది ఎక్కడ ఏ స్థలం నుంచి వచ్చిందని అనుకుంటున్నాయి. Which jati pig, only that pig know, this pig know. ఈ జాతి ఏ జాతి నుంచి వచ్చిందో ఆ జాతికే ఈ పంది కోసం తెలుసు Even the అనుకుంటున్నాయి. pig did not understand from which jati this pig has came. పందులకు కూడా అర్థం అవ్వట్లేదు ఆ వ్యక్తిని చూసి ఎటువంటి జాతి నుంచి వచ్చి You ఉన్నాడు. think one time, if you thought about him, what he may be felt. ఒకసారి ఆలోచించు, ఆయన కోసం ఆలోచించినప్పుడు ఆయన ఆలోచించవచ్చు. Chi, even the pig is not giving the food. చీ నాకు పందిలు కూడా ఆహారం ఇవ్వట్లేదని. What he thought, I may be worse than that pig. ఆయన ఏమనుకున్నవచ్చు, నేను పంది కంటే కూడా దహీనయమైన వాడినని. The pig is not liking me, what kind of jati, only he knows. పంది కూడా నాకు పందిలు కూడా నచ్చట్లేదంటే ఎటువంటి జాతికి కలిగి ఉన్నాను అని అనుకున్నాను. He is there. If at all I was in my father's house, food may be there. ఆయన అక్కడ ఆలోచించడం సాగి ఉన్నాడు, నేను నా తండ్రి యొక్క గృహంలో ఉన్నట్లయితే. Listen very careful. చాలా జాగ్రత్తగా వినండి. Your food, my food is in father's house. నీ ఆహారం నా ఆహారం తండ్రి గృహం వద్దకు ఉన్నది. Apart from the father's house, will not have the food anywhere face of this earth. తండ్రి యొక్క గృహంలో ఇంటిలో తప్ప మనకి ఒక భూలోకం అంతా ఎక్కడ కూడా మన ఆహారము లేదండి. He thought there in that place. ఆయన ఆ స్థలంలో అది ఆలోచించి ఉన్నాడు. Let me go to my father's house, not to be the son. Why you want to go? To be a servant. నేను తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్తాను, అది కుమారుడిగా కాదు ఒక పనివాడిగా ఉన్నా చాలు అనుకొని ఉన్నా. His
when he is going to the father's house to be the servant. ఆయన తన తండ్రి ఇంటికి తిరిగి ఎందుకు వెళ్తున్నాడంటే ఒక పనివాడిగా ఉందామని. See, the day and night his father was sitting outside and waiting and looking that his son is going to come back. రాత్రి పగలు తండ్రి బయటనే కూర్చుని వేచి ఉంటూ తన కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడని చూస్తూ వేచి Why his father was waiting, you know? ఎందుకు ఆ తండ్రి అలా వేచి ఉన్నాడు ఎందుకంటే He know if the shadow of the father goes, he is worse than one orphan person, and no man and none of them will going to give anything to him. తన తండ్రికి తెలుసు తన కుమారుడికి ఎవ్వరు కూడా ఆయనకు ఏమి పెట్టరు అని కూడా తెలుసు. Because the father's shadow is not upon him. ఎందుకంటే తండ్రి యొక్క ఆయన నీడలో లేడు కాబట్టి తండ్రికి తెలుసు ఆయనకు ఎవరు కూడా ఆయనకు ఇవ్వరని. Father's hand also is not upon them. తండ్రి యొక్క హస్తం కూడా ఆయన పైన లేదు. What he want to be now? కానీ ఇప్పుడు ఆయన ఏమి కావాలనుకొని వస్తున్నాడు? He want to be the servant in the father's ఆయన house. తండ్రి ఇంట్లో ఒక పనివాడిగా ఉందామనుకో. Now the father is waiting and watching him. ఎప్పుడైతే తండ్రి అక్కడ వేచి ఉండి చూస్తా ఉన్నాడు. The second when the father saw in the long distance, he understand that his son is coming back. ఎప్పుడైతే తండ్రి ఆడ వేచి ఉంటుండగా చాలా దూరం నుంచి తన కుమారుడు తిరిగి వస్తుండడం తండ్రి గమనించి ఉన్నాడు. తన కుమారుడు వస్తున్నాడని గమనించి ఉన్నాడు. What he said to his servants? తన ఒక పని వాళ్ళతో ఏం చెప్పి, bring the best robe, best garment and the gold. He given the best garment. Why he came? He entered in the father's house to be a servant. But the father said, son is son, servant is servant. No matter whatever go in my son's life, still he is my son, and I am going to give a ring to him, not a servant. తండ్రి తన పని వాళ్ళతో శ్రేష్టమైన ఒక వస్త్రాలు ఒక బంగారము సిద్ధపాటు చేయమని చెప్పి ఉన్నాడు. కానీ తన కుమారుడు ఏం ఆలోచిస్తున్నాడు? తండ్రి గృహంలో పనివాడిగా ఉంటే చాలా అనుకొని ఉన్నాడు. కానీ తండ్రి ఏం ఆలోచిస్తున్నాడంటే ఆ కుమారుడు ఎటువంటి స్థితి అయినా ఏమైనా కానీ నా కుమారుడే పనివాడు. Listen, I want to tell this night to you. ఈ రాత్రి కాల సమయంలో మీతో చెప్పడానికి ఒక no matter whatever kind of our life may be went, probably today we are coming to our father's house thinking, at least let me be the servant in my father's house. But remember, father has chosen to be a son, you and son and daughter. No matter whatever past in our life, still son only, daughter only, servant only. He will never give the place of the servant to you, neither to me. నీ జీవితంలో నీ పరిస్థితి కానీ నీ స్థితిగతి కానీ నీవు ఏమి కోల్పోయి ఏమి నీ జీవితము అస్తవ్యస్తంగా అయినా కానీ ఆ దేవుడు ఆయన ఇంకా వేచి ఉంటా ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనకు తెలుసు ఆయన సేవకుడు పనివాడే, కుమారుడుగానే ఆయన భావించగా అలాంటి దేవుడు ఉన్నాడు. You are a son and daughter. He will never give the place of servant, but he is going to give his place the son and daughter. నీవు కుమారుడు కుమార్తెవు, నీ స్థలము ఆయన కుమారుడు కుమార్తెగానే ఇస్తాడు. కానీ ఆయన పనివాడిగా పనికర్తలుగా ఇవ్వడు. Next what he did, he removed the garment of his filthy and given the garment of righteous and holy of his father. ఆయన మురికి గుడ్డలు తీసివేసి తండ్రి యొక్క నీతి వస్త్రాలు ఆయనకి ఇచ్చి ఉన్నాడు. Once he wear the garment of his father and the robe of his father, the ring of his father, how the people respected him. తండ్రి యొక్క వస్త్రాలు ఆయన ధరించినప్పుడు, తండ్రి ఇచ్చిన ఒక బంగారు ఉంగరము ఆయన ధరించినప్పుడు ప్రజలు ఆయనను ఎలాగా మర్యాద ఇచ్చి ఉన్నారు. Is anyone said, oh, this fellow took the property of the father and went, now he's coming, he's a thief. You know his story, pig has not given a food for him. Is anyone said like that? అప్పుడు ఎవరైనా ఈ మాటలు చెప్పి ఉన్నారా? ఈ తండ్రి ఆస్తిని తీసుకొని తండ్రిని కాదని వెళ్ళిపోయి ఉన్నాడు. ఆయన పంది కొట్లలో ఆయన ఆహారం తిని ఉన్నాడు. ఆ పందిలు కూడా ఆయనకు ఆహారం ఇవ్వడానికి సిద్ధంగా లేదని ఎవరైనా ఇటువంటి మాటలు ఆయనని నిందించి మాట్లాడి ఉన్నారు. Is anyone said like that? ఎవరైనా అలా మాట్లాడి ఉన్నారా? No one said like that. ఎవరు కూడా మాట్లాడలేదు. Because about the father. ఎందుకంటే తండ్రిని బట్టి. Because about he was in his father's house. ఎందుకంటే ఆయన తండ్రి గృహంలో ఉన్నాడు కాబట్టి. Today you and I have the house in father. Once when we step inside the father, no matter what was a fast, but the future they will call, oh, these people are children of God, God's children, God's daughter, God's son, and God's children. God's children name will come to you and to me when we are in the God's house. నీకు నాకు తండ్రి గృహము మన కోసం అయి ఉంటున్నది. ఎప్పుడైతే నీ గతము ఏమైనా కానీ నువ్వు ఎప్పుడైతే తండ్రి గృహంలోనికి వచ్చినప్పుడు ప్రజలు చూసి గమనిస్తారు, ఓ వీరు దేవుడు పిల్లలు, వీరు దేవుడికి సంబంధించిన వారు, దేవుడు ఒక కుమారులు కుమార్తెలని గమనిస్తూ చెప్తారు. God's children. దేవుడు పిల్లలు. Today no matter whatever past is your past.
ఈ రోజు నీ జీవితంలో ఏదైతే గతించిందో అది గతించిపోయి ఉంటున్నది. You will going to be the God's children. నీవు దేవుని పిల్లలుగా ఉంటావు. You're going to be a God's children. దేవుడు పిల్లలుగా ఉంటావు. Third thing what I want to show to you మూడోదిగా మీకు ఏం చూపించాలనుకున్నా, is elder son. తన ఒక పెద్ద కుమారుడు. He was so much loving, so much kind to his father when his brother was not there. ఆయన తన తండ్రికి, తన సహోదరుడు లేనప్పుడు తన తండ్రికి ఎంతగానో ప్రేమగా, ఆయన ఎంతగా ఆయన కైండ్ హార్టెడ్గా ఉండేవాడు. Until that time, he never uttered a single word about anything in his life. అప్పటి వరకు ఆయన ఏ మాట కూడా తన తండ్రికి ఏది కూడా మాట్లాడేవాడు If I కాదు. tell you in another way, ఇంకొక మాటలో చెప్పాలంటే he's worse than his younger son. తన ఒక చిన్న తమ్ముడు కంటే ఆయన చాలా వర్స్ట్గా If ఉన్నాడు. I tell you a story like this, ఆయన ఒక జీవితం చెప్పాలంటే, there is a story, when I was doing a mechanic work, there is a story, there is a proverb in Hindi. బ్రదర్ మెకానిక్ పని చేసేటప్పుడు ఆ హిందీలో ఒక సామెత ఉంది. What they used to tell, शाम को पॉकेट में लगे गए तो नहीं करता क्या? పాముని జోబులో పెట్టుకొని పోతే కరవదా? You are with me? You are with me? If they keep a snake in the pocket, snake in the pocket, and if they go, can that snake will tell, oh, I love you? ఆ పాముని జోబులో పెట్టుకొని వెళ్తే ఆ పాము ఎప్పుడైనా ఓ నిన్ను ప్రేమిస్తున్నాను One day it will going to bite. అది ఎప్పుడో నిన్ను కాటివేస్తుంది. One day it will going to bite. ఎప్పుడో ఒక రోజు నిన్ను కాటివేస్తుంది. No, his father was keeping a stake in the form of his elder son. తండ్రి తన కుమారుడి రూపంలో, పెద్ద కుమారుడి రూపంలో పావును I పెట్టుకుని, just want to show something to you about his elder son. తన పెద్ద కుమారుడు కోసం నేను చూపించాలనుకుంటున్నాను. He never loved his father because he's a son. తన పెద్ద కుమారుడు తన తండ్రి అని ఎప్పుడు కూడా ఆయనని ప్రేమించలేదని. He loved his father, he took care, because if a father goes, everything comes to him. ఆయన తండ్రిని ఎందుకు అంత సంరక్షణగా జాగ్రత్తగా చూసుకున్నాడంటే తన తండ్రి వెళ్ళిపోయినాక తదనంతరం అంత సమస్తం ఈయనకే అవుతుంది అనుకున్నాడు. Until the son came back, until the younger came back, elder's nature never came out. ఆ చిన్న కుమారుడు తిరిగి వచ్చే వరకు ఆ పెద్ద కుమారుడు స్వభావం బయటపడలేదు. See, when the younger son came, basically if anyone has lost, if they come, what they will do? ఎవరైతే చిన్న కుమారుడు కోల్పోయి ఉన్నారు, ఎవరైనా కోల్పోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చినట్లయితే వాళ్ళు ఏం చేస్తారండి? We love him, we hug him, we give everything. We will not tell where you went, how you were doing. What will do? What he came itself is a blessing for us, miracle for us. మనము వెళ్ళి హత్తుకుంటాం, ప్రేమ చూపిస్తాం, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినావు అవన్నీ ప్రశ్నించాం. ఎందుకంటే ఆయన తిరిగి రావడమే చాలా గొప్ప విషయము, అది మనకు చాలా అనుకుంటాం. Say, listen, I have something to tell to you. ఇంకొక విషయం చెప్పేది, Don't go and share outside, okay? ఇది బయట చెప్పొద్దండి. You need to forget here where you are sitting. మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే మర్చిపోవాలి విని. In my family, some things which I used to do, my brother, my sister-in-law, someone, they don't like. ఆ బ్రదర్ కుటుంబంలో చూసినట్లయితే ఆ బ్రదర్ చేసే తన అన్న కానీ వదినలు కానీ అక్కలు ఎవరు కూడా నచ్చేవారు కాదు. Every time they'll come, they'll tell something. Do this, don't do this, don't do this. All the ways, like what they'll tell, like a thorn. Simply they'll keep it under me. They will not tell anything. They'll keep a thorn under me. I need to go and sit on that thorn. Now you know when we sit on the thorn, how the pain will be. వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి వాళ్ళు ఏం చేసేవారు అంటే ముళ్ళు తీసుకొచ్చి వాళ్ళు పెట్టేవారు. ముళ్ళు పైన నిలబడితే ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమనకపోతుండే కానీ వాళ్ళు ముళ్ళు పెట్టేవారు. ముళ్ళు పైన ఉంటే ఎలా ఉంటుందో మీకు I తెలుసు. started watching them for a long time. వాళ్ళని అలా బ్రదర్ చాలా కాలం నుంచి చూస్తున్నారు. Until I learned mechanic, I did not did anything for them. మెకానిక్ చేసే వరకు వారి కోసం ఏది కూడా చేయలేదు. Once I learned the mechanic, two-wheeler, ఇది రెండు మెకానిక్ 2-wheeler నేర్చుకున్నాను. I got very much angry one day. బ్రదర్ కి ఒక రోజు చాలా What కోపం these వచ్చింది. people, every time they are keeping thorn under me. వీళ్ళైతే ఎప్పుడు నా ముళ్ళ పైన నన్ను పెడతా ఉంటారు. I said to my brother, to my sister-in-law, I'm going to my mama's house. My sister's house, my akka's house. బ్రదర్ వాళ్ళ అన్నతో వదినతో చెప్పి ఉన్నాడు, నేను అది వాళ్ళ అక్క ఇంటికి వెళ్తా ఉన్నాను అని చెప్పి ఉన్నాడు. Telling like that, I escaped from there. I never went there. I never went anywhere. I went to my friend's place. I started living with him there. అక్కడ ఆ మాటలు చెప్పేసి వాళ్ళ ఇంటికి, అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేది లేదు, కానీ వాళ్ళ స్నేహితులతో ఉండడానికి వెళ్ళిపోయాడు. After 2-3 days, they want to come. They want to come and they want to see me. 2-3 రోజుల తర్వాత వాళ్ళు వచ్చి చూడాలని కొన్ని ఉన్నారు. They understand that I'm not there. వాళ్ళకి అప్పుడు అర్థమైంది బ్రదర్ అక్కడ లేరని. Where I went, బ్రదర్ ఎక్కడ వెళ్ళారు? nicely I went to my friend. I started staying there. I started doing a mechanic work in one of the showroom, extra fittings. Every day I get money.
Nicely money was getting, nicely, a very happy life. Morning breakfast in one hotel, lunch in another hotel, dinner in another hotel, eat, come and sleep. బ్రదర్ స్నేహితుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి రోజు డబ్బులు వచ్చే ఒక ఎక్స్ట్రా ఫిట్టింగ్ పని నేర్చుకున్నారు. ప్రతిరోజు ఉదయము సాయంత్రము హోటల్ తిని మంచిగా ఆనందంగా ఉండేవాడు. Like that they stayed some days. అలా కొన్ని రోజులు అలా ఉండిపోయి ఉన్నాడు. My people are beginning to pray. Now they begin to pray. Definitely we need to find him now. ఆ బ్రదర్ వాళ్ళ అన్న వాళ్ళు అక్క వాళ్ళందరూ ప్రార్థిస్తూ ఉన్నారు, ఏదో ఒక రోజు డేవిడ్ బ్రదర్ని కనుగొనాలని. Days passed, I never went back. అలా రోజులు గడిచాయి కానీ బ్రదర్ మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళలేదు. You know, there is a story. గాచారం గలతుంటే కనబడకుండా మనం పోయి కనబడతా ఉంటాం వాళ్ళకి. It's a proverb. Okay, don't mistake me. My time was good or my time was bad, I don't know. I want to go to Molali. I need to go in bus to Molali. Okay, in front board it was 16 number, back side it was 38H. Seeing a 16 number, I got in the express bus. బ్రదర్ ఆ బస్సు చూసినట్లయితే ఆ నంబర్ 16 ఉండేది, వెనుక చూస్తే 38H ఉంది. ఆ మూలాలి వెళ్దాం అనుకున్నాడు కానీ ఆ బస్సులు ఎక్కిన తర్వాత అది వేరే ప్రాంతంకి వెళ్తుంది. No, when that bus was turning, I said, I want to go to Molari. Stop this bus. That fellow is telling, no, this is express. Only on that bus stop only it is going to stop. అది ఎక్స్ప్రెస్ కనుక ఆపండి అంటే అది బస్ స్టాప్ ఎక్కడైతుందో అక్కడే ఆపుతాము అని చెప్పారు. I was thinking, arey, this fellow is doing something going to happen for me. బ్రదర్ అనుకున్నాడు that bus came and stopped exactly in the front of the Chennai Nursing Home Hospital. In that Chennai Nursing Home Hospital, my sister was doing job. Chennai Nursing Home Hospital దగ్గర ఆగింది. ఆ హాస్పిటల్లో బ్రదర్ వాళ్ళ అక్క పని చేసేది. The moment when my sister saw me, ఎప్పుడైతే బ్రదర్ వాళ్ళ అక్క ఆ సమయంలో చూసింది, one side she is running, one side I was running because I don't want to be there. No, I don't want to, I doesn't want her to catch me. బ్రదర్ పరిగెడుతున్నాడు, బ్రదర్ వెనుక వాళ్ళ అక్క పరిగెడుతుంది, ఎందుకంటే వాళ్ళు నన్ను పట్టుకోవద్దని బ్రదర్ పరిగెడతా ఉన్నారు. వాళ్ళు she was running so fast than the PT Usha. She caught me and said, catch him, this fellow is run away from the house. బ్రదర్ వాళ్ళ అక్క PT ఉష కంటే గట్టిగా పరిగెడుతూ ఆయనను పట్టుకోండి అని చెప్తా ఉంది. నాట్ పట్టుకోండి ఇంట్లోకి వెళ్ళి పారిపోయింది పట్టుకోండి. The two people came. They seeing me, why this fellow went from the house? Why she is running? Why he is running? Hallelujah. Hallelujah. You are with me. Then I understand when I stopped, I need to go back again. ఆ బ్రదర్ అప్పుడు ఆగినాక అనుకున్నాడు నేను తిరిగి వెళ్ళిపోవాలని. Okay, that's my story. Okay, but after that they know what I'm doing is right. ఆ తర్వాత బ్రదర్ ఏదైతే చేస్తా ఉన్నాడో అది సరైందని వాళ్ళకి అర్థమైంది. From the thorn they became a flower. ఆ ముళ్ళు నుంచి వాళ్ళు ఆ పువ్వులాగా మారిపోయారు. Okay, you don't do this thing because that Jesus have only one David. మీరు అలా చేయదండి, యేసుక్రీస్తు ప్రభువారికి ఒక్కడే డేవిడ్ ఉంటాడు. The moment my sister caught, she said, why you did like this? పట్టుకున్నప్పుడు బ్రదర్ వాళ్ళ అక్క ఎందుకు ఇలా చేసావని అడిగి ఉండదు. The next second my brother came, as if someone has called my brother. అదే ఆ క్షణంలోనే ఎవరో ఫోన్ చేసి రమ్మన్నట్టు వాళ్ళ అన్న కూడా వచ్చి ఉన్నాడు. The next story I doesn't want to share. Okay, that is my personal. What I want to tell to you, they understand. Okay, they understand when I was missing. I understand when I went second time to stay with them. ఆ బ్రదర్ అప్పుడు ఏదైతే వాళ్ళని ఆ సమయంలో కోల్పోయి ఉన్నాడో మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఆ బ్రదర్ అర్థం చేసుకున్నారు. But when I went there, they never asked me where you were so many days. బ్రదర్ ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావు అని వాళ్ళు ప్రశ్నించారు. They never asked me what I ate. నేను ఏమి తిన్నాను కూడా అడగలేదు. But they began to be with me without asking anything. కానీ వారు బ్రదర్తో కలిసి ఉన్నారు ఏది కూడా అడగకుండా. They were so much happy that I came back for them. వాళ్ళు ఎంతగా ఆనందం సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు డేవిడ్ బ్రదర్ మళ్ళీ తిరిగి వచ్చి ఉన్నాడని సంతోషంగా ఉన్నారు. The story is mine. How much his elder brother must be happy when his younger son has came. బ్రదర్ జీవితమే అలాగ ఉన్నట్లయితే తన ఒక తన చిన్న కుమారుడు తిరిగి వస్తే ఎంత సంతోషంగా ఉండాలి. He is not happy. ఆయన సంతోషంగా లేడు. What is telling to the servants and to his father? ఆయన ఒక పని వాళ్ళతో తన తండ్రితో ఏం చెప్తున్నాడంటే, I was so long with you, you never did anything for me. నేను ఎంత కాలం నీతోటే ఉన్నాను కానీ నా కోసం ఏమి కూడా చేయలేదు. I thought sometime he's telling that father has not did anything. If father has not did anything, he must die. That means he's eating, no?
Every day is eating his father's food. Every day is spending his father's money. Every day is doing everything his father's only, and is telling to his father, "You never did anything for me." ఒక్కసారి ఆ బ్రదర్ ఇలా ఆలోచించండి, ఈ తన కుమారుడు ఏది కూడా చేయలేదు అంటే ప్రతిరోజు తన తండ్రి ఇచ్చేది, తన తండ్రి ఆస్తితోటే తింటా ఉన్నాడు. తన తండ్రి ఇవ్వలేనట్లయితే ఆయన ఎలా చెప్పేవాడు, నాకు ఏమి ఇవ్వట్లేదని తన తండ్రి పైన నేను ఆధారపడి He is బ్రతుకుతున్నాను. not happy because his younger son has came. ఆయన తన చిన్న కుమారుడు తిరిగి వచ్చినాడని ఆయన He is సంతోషం. not happy that his brother has came. తన ఒక సహోదరుడు వచ్చి ఉన్నాడని ఆయన సంతోషంగా లేడు. Why is not happy? ఎందుకు సంతోషంగా He is లేడు? telling, "You see, you are giving the gold, you are giving, now you're going to, I know, you're going to give everything to your younger son." నాకు తెలుసు నువ్వు ఆ బంగారము అంత సంబరాలు చేసి ఉన్నావు, ఈ సమస్తం కూడా నువ్వు ఆయనకు ఇవ్వబోతున్నావు అని నాకు తెలుసు అని చెప్తా ఉన్నావు. Why I said, is it danger than his younger son? ఎందుకు ఆయన తన చిన్న కుమారుడు కంటే పెద్ద కుమారుడు ప్రమాదమని. He never had a love on his father. He want all the property of his father to his name. తన తండ్రిని ప్రేమించట్లేదు, కానీ తన తండ్రి అంత ఆస్తి ఈయన పైన రావాలని రాసి పెట్టాలని అనుకున్నాడు. He was enjoying until that time when his son was not, his younger brother was not there. When he came, he understand. Now even my father need to give again back all the things to my brother also. తన చిన్న కుమారుడు లేనప్పుడు తన పెద్ద కుమారుడు ఇదంతా ఆస్తి నాదని చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాడు. కానీ తన చిన్న కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత ఈ ఆస్తి అంతా ఆ చిన్న కుమారుడు కూడా ఇవ్వాల్సి వస్తుందని ఆయన బాధపడుతుంది. He never loved his father with whole heart. ఆయన తన పూర్ణ హృదయంతో తన తండ్రిని ఎప్పుడు కూడా He ప్రేమించలేదు. just seeing beyond the property of his father, but not the father. He never loved the father, but he loved the father only for his property. ఆయన తన తండ్రిని ఎప్పుడు కూడా ప్రేమించలేదు. తన తండ్రి వెనుకలున్న ఆస్తిని ప్రేమిస్తా ఉన్నాడు. తన తండ్రి వెనుకలున్న ఆస్తి సంపదని చూస్తా ఉన్నాడు, కానీ ఎప్పుడు కూడా తండ్రిని He చూడలేదు. became sad and he became discouraged because his brother has came. ఆయన ఎందుకు తన సహోదరుడు తిరిగి వచ్చినాడని బాధపడి నిరుత్సాహం పొందుతున్నాడు. How he must be? కానీ ఆయన ఎలా ఉండాలి How is he? అని ఇప్పుడు ఎలా ఉన్నాడు? What is the reason? దానికి కారణం ఏంటంటే, What is the reason? కారణం ఏంటి? Because he looked not his father, he looked the property of his father. ఎందుకంటే ఆయన తన తండ్రిని చూడలేదు, కానీ తన తండ్రి వెనుకలున్న ఆస్తిని చూస్తున్నాడు. Is the father has changed for both of them? కానీ తండ్రి ఇద్దరు కుమారుడు పట్ల ఎటు రీతిగా ఆయన మారి ఉన్నాడా? Father never changed for both of them. తండ్రి వారి ఇరువురు పట్ల ఎక్కడ కూడా మార్పు చూపించలేదు. Both people had the two stories, but father don't have any story, only one story. He loved them, he liked them, and he want to be with them, and they want father to be with him. ఇరువురికి వేరే వేరే జీవితాలు, వేరే అనేక విషయాలు ఉన్నా కానీ తండ్రి కానీ వారి పట్ల ఎటువంటి భేదం చూపించలేదు. తండ్రి వారిని ప్రేమించి ఉన్నాడు, వారితో ఉండాలనుకున్నాడు, వాళ్ళు తండ్రితో ఉండాలనుకున్నాడు. What I want to tell to you, మీకేం చెప్పాలనుకున్నాను, maybe sometime that elder brother's nature comes for us. బహుశా ఆ పెద్ద కుమారుడు వలె ఆ స్వభావం గుణలక్షణం మనకు కూడా వస్తుందేమో. I did so much to my father, I did so much to my family, they never did anything for me. నా తండ్రి కోసం, నా కుటుంబం కోసం నేను అంత చేస్తున్నాను, కానీ వారు నాకు ప్రతిగా ఏం చేయలేదు. Thinking like that, we are forgetting that we are doing to our family. అలా ఆలోచిస్తూ నువ్వు ఒక విషయం మర్చిపోయినావు, నీ కుటుంబం, సొంత కుటుంబంకే నువ్వు చేస్తున్నావు. If you and I don't do to our family, who is going to come and do? నీ కుటుంబంకి నువ్వే చేయకపోతే ఎవరు వచ్చి నీ కుటుంబంని అవన్నీ చేస్తారు? Who is going to do? ఎవరు చేస్తారు? We need to do. మనమే చేయాలండి. Maybe they don't have the God. Maybe they don't have the God. బహుశా వారికి దేవుడు లేడేమో. Maybe they don't know the love of the father. వారికి తండ్రి యొక్క ప్రేమ బహుశా వారికి తెలియదేమో. Listen carefully. చాలా జాగ్రత్తగా. God has not kept you in younger son's place, in elder son's place. He kept you and me in father's place because we are children of the father. దేవుడు ఆయన పెద్ద కుమారులాగా, చిన్న కుమారులాగా మనల్ని పెట్టలేదు, కానీ మనం తండ్రి ఆ స్థలంలో మనని పెట్టి ఉంచి ఉన్నాడు, అలా ఆయన పెట్టి ఉంచి ఉన్నాడు మనము వారికి పిల్లలుగా అవ్వడానికి. Because we are the children of God Almighty Father, He kept you and me in this place. మనము ఆ సర్వశక్తిమంతమైన తండ్రి దేవుడు పిల్లలం గనుక ఆయన స్థలంలో మనల్ని నిలబెట్టి ఉన్నాడు. Shall we pray now? మనం ప్రార్థించుకుందాం. Look to our God now. మన దేవుడి వైపు మనం చూద్దాం. We look to our God now. మన దేవుడి వైపు మనం చూద్దాం. Remember one thing. ఒక విషయం జ్ఞాపకించు. God has never kept you in younger son's place or elder son's place. He kept you in father's place. దేవుడు ఆ చిన్న కుమారుడు స్థలంలో కానీ పెద్ద కుమారుడు స్థలంలో నిన్ను పెట్టలేదు, కానీ స్వయంగా తండ్రి స్థలంలోనే నిన్ను నిలబెట్టి ఉన్నాడు. He kept in father's place. ఆయన తండ్రి స్థలంలోనే నిన్ను పెట్టి ఉన్నాడు. Close your eyes. దయచేసి కళ్ళు మూసుకుందాం. Everyone close your eyes. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. Don't open your eyes. దయచేసి కళ్ళు కూడా ఎవరు కూడా తెరవద్దండి.
Don't open your eyes. దయచేసి కళ్ళు ఎవరు కూడా తెరవద్దు. Close your eyes. దయచేసి కళ్ళు మూసుకోండి. Jesus has kept you in his place. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్థలంలో నిన్ను పెట్టి ఉన్నాడు. Talk to Father. తండ్రితోనూ మాట్లాడు. Today, no matter what your time may be brought to you, ఈరోజు ఏ సమయము నీకు తీసుకొని వచ్చినా కానీ, no matter what your problem may be, ఏ సమస్య ఉన్నప్పటికీ, I just want to remember you. You are not in the younger son's place. You are not in elder son's place. God has kept you in his place. ఒక విషయం నీకు జ్ఞాపకం చేసి చెప్తున్నాను. నువ్వు చిన్న కుమారుడు లేకపోతే పెద్ద కుమారుడు స్థలంలో లేవు, కానీ దేవుడు ఆయన స్థలంలో నిన్ను పెట్టించి ఉన్నాడు. Everyone close and speak to Father. దయచేసి అందరు కళ్ళు మూసుకొని తండ్రితో మాట్లాడండి. Are you missed that place which the Father has given to you? నువ్వు ఏదైతే తండ్రి నీకు ఇచ్చి ఉన్నాడో ఆ స్థలం నువ్వు కోల్పోయి ఉన్నావా? Father has not went. He is still waiting to keep you in his place. ఆ తండ్రి ఆయన ఇంకా వేచి ఉంటా ఉన్నాడు ఆయన స్థలంలో. ఆయన స్థలంలో నిన్ను మరలా తిరిగి ఆయన పెట్టడానికి. Thank you, Jesus. Thank you, Lord. I need not ask what the time will bring. Savior, and I claim a song of trust my soul can sing. For step by step he will lead me. Step by step to the glory land, my Savior guides with a loving hand. I go to dwell with the blood-washed hand. Step by step he will lead. One more time we'll start. I need not ask. I need not ask what the time will bring unto my Savior. And I cling a song of trust my soul can sing. Step by step he will lead me. Step by step to the glory land. My Savior guides with a loving hand. I go to dwell with the blood-washed hand. Step by step he will lead me. I need
with the loving hand. I go to the with the blood was bad, and step by step, evenly, step by step to the glory land. My Savior guides with the loving hand. I go to well with the blood was hand. And step by step He will lead me. Step by step to the glory land. My Savior guides with the loving hand. I go to dwell with the blood washed hand. Step by step He will lead me. Need not fear the dark the way, for Jesus close to me, never to stay until the dawn of a perfect day. Still, step by step, He will lead me. Step by step to the glory land. My Savior guides with the loving hand. I go to dwell with the blood washed hand. And step by step He will lead me. My precious brother, my precious sister, నా ప్రశస్తమైన సహోదరి no సహోదరు, matter what your time may be, నీ సమయం ఎటువంటి సమయమైన కానీ still our Father is there to guide you and me. మన తండ్రి ఇంకాను ఉన్నాడు నిన్ను నడిపించటానికి. Still He is there to wash us and to keep with Him and in Him in His place. ఆయన ఇంకా మనకున్నాడు, మనల్ని కడిగి ఆయనతో మనని ఉంచటానికి, మనం ఆయనతో ఉండేలాగున. My precious Father, remember everyone here. నా ప్రశస్తమైన తండ్రి ఇక్కడ ఉన్నవారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసి, Just don't speak anything to God. Let God speak to you. ఇప్పుడు దేవుడితో మీరు ఏది కూడా మాట్లాడవద్దు, దేవుడే మీతో మాట్లాడినవ్వండి. You don't utter single word. You don't tell anything. Just absolutely silent. నువ్వు ఏమి కూడా మాట్లాడదు, పూర్తిగా మౌనంగా నిశ్శబ్దంగా ఉండు. The healing streams of God is coming and touching and flowing. దేవుడు ఒక స్వస్థత ప్రవాహము వచ్చి నిన్ను తాకుతూ ఉంటుంది. It is flowing. అది ప్రవహింపబడుతుంటున్నది, It is flowing. అది ప్రవహింప చేయబడుతుంటున్నది. Jesus is removing every health issues. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్క అనారోగ్యం తీసివేస్తున్నాడు. He's removing every health issues. ప్రతి అనారోగ్యం తీసివేస్తున్నాడు. Here is one sister. ఇక్కడ ఒక సహోదరి ఉన్నది. There is a burning sensation in your chest. నీ యొక్క ఛాతిలో మంట సమస్య ఉంటున్నది. Jesus Christ of Nazareth is touching and healing you right now. యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని ముట్టి ఇప్పుడే స్వస్థపరుస్తున్నాడు. He's touching and healing you right now. ఆయన తాకి ఇప్పుడే స్వస్థపరుస్తున్నాడు. He's touching and healing you right now. ఇప్పుడే నిన్ను తాకి ఆయన స్వస్థపరుస్తున్నాడు. Here is one brother. ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు. There is an infection in your blood. నీ యొక్క రక్తంలో ఇన్ఫెక్షన్ ఉంటున్నది. Jesus is touching and healing you. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ముట్టి స్వస్థపరుస్తున్నాడు. Jesus is touching and healing you. యేసు ప్రభువారు నిన్ను ముట్టి స్వస్థపరుస్తున్నాడు. Every doors which is obstacle and closed your spiritual eye not to open, being obstacle, now Jesus is washing with His blood right now. ప్రతి ఒక్క తలుపులు ఒక అడ్డుగోడగా ఏదైతే తెరవబడి మూయబడి ఉంటున్నదో, నీకు ఆత్మీయ నేత్రానికి అడ్డుగా ఉన్నాయో, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఆయన పరిశుద్ధపరిచి కడిగి ఆయన ఇప్పుడే తెరుస్తా ఉన్నాడు. Now onwards your spiritual eye will be open. ఈ క్షణం నుంచి, ఈ సమయం నుంచి నీ యొక్క ఆత్మీయ నేత్రము తెరవబడుతుంటున్నది. Jesus will be speaking in your heart and telling in which direction you need to turn, which you need to believe, which you must not believe. యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలో ఏ బాట వైపు వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఆయన నడిపింపు నీ హృదయంలో ఆయన మాట్లాడతాడు. Elijah's sister,
I'm seeing Jesus Christ of Nazareth is laying his hand on you and is touching and is telling, you are my daughter. సహోదరి శైలజ, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిన్ను ముట్టి ఆయన చెప్తా ఉన్నాడు, నీవు నా కుమార్తెవని. You no need to worry about anything. నువ్వు దేనికి కోసం కూడా చింతించవద్దు. Thou art the best in the hand of God, my sister. నీవు దేవుని హస్తంలో శ్రేష్టమైన దానివి నా సహోదరి. Extraordinary, impossible things Jesus will going to do from now onwards, from today onwards. అసాధారణమైన కార్యాలు, సుసాధ్యం కానిది సాధ్యమైన కార్యాలు దేవుడు ఈ సనం మొదలుకొని నీ జీవితంలో చేస్తాడు. Second, Isaiah chapter 41:10 onwards until 17 verses, you will never find your enemies because God will make them nothing before you, before your eyes. This we are going to see a second. యెషయా 49 ఈ యొక్క వచనాల ప్రకారం చూసినట్లయితే ఈ దినం మొదలుకొని నీ ఎదుటగా ఏమి కూడా ఆయన ప్రతి ఒక్కటి ఖాళీగా చేస్తాడు. Third, Jesus is telling, మూడోది యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు, no more tears, because he saw all your tears. Jesus will going to turn your tears to be the joy, and one by one everything he will settle, everything will going to give what you asked him, step by step, one by one, but he will going to do to you. నీ యొక్క కన్నీరు తుడిచి ఆయన ఈ రోజు మొదలుకొని ఆయన అంచెలంచెలుగా మెట్టుమెట్టుగా ప్రతి ఒక్కటి ఆయన నీకు చేస్తాడు, సమకూరుస్తాడు. Jesus is touching. యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని తాకుతాడు. Here is one brother. ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు. Jesus is touching you. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను తాకుతున్నారు. Jesus is touching you. యేసు ప్రభువారు నిన్ను తాకుతా ఉన్నారు. Three things is spoken personally about Jesus. మూడు విషయాలు About you, three things you asked, spoke to Jesus. It is very personal. యేసుక్రీస్తు ప్రభువారి నుంచి నువ్వు మూడు విషయాలు అడిగి ఉన్నావు. అది చాలా నీకు వ్యక్తిగతంగా అయి ఉంటున్నవి. Three confirmation you asked to Jesus. మూడు ఒక నిర్ధారణలు యేసుక్రీస్తు ప్రభువారి నుంచి నువ్వు అడిగి ఉన్నావు. Number one, మొదటిగా surrounding you the people and the friends with whom you must be, with whom you must cut. నీ చుట్టుముట్టున్న ఎవరితో ఉండాలి, ఎవరిని నేను కత్తిరించాలి అనుకొని అడిగి ఉన్నావు. Number two, రెండోదిగా about your job. You need to do job, or you must do the job, or you must do business. Present what you are doing, you know it's not from God, and you are asking about either you need to settle in the business, either you need to do the job. Second confirmation. నువ్వు ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, నీకు ఉద్యోగం ఏదైతే నీకు నచ్చని స్థలంలో ఉన్నావు, నీ ఉద్యోగం చేసే విషయంలో నువ్వు ఇది రెండోదిగా అడిగి ఉన్నావు, నేను ఉద్యోగం చేయాలా లేక వ్యాపారం చేయాలా. The third thing, మూడోదిగా you became obstacle, and you know what are the things, like you felt and you feeling that you brought a bad name. Being one son, you bringing a bad name to your parents. నువ్వే అడ్డుగోడగా మారిపోయి నీ తల్లిదండ్రులకు నువ్వు అడ్డుగోడగా ఒక చెడ్డ కుమారుడుగా మారి ఉన్నావు. Let me tell to you one thing. ఒక విషయం నీకు చెప్పనివ్వు. Jesus is speaking to you in your heart, and he spoke about and he given these three confirmation what you need to do. యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయంలో మాట్లాడి ఉన్నాడు. ఈ మూడు విషయంలో నువ్వు ఏమి చేయాలో ఆయన నీకు నిర్ధారించి ఉన్నాడు. That is Jesus, my brother, who spoke to you and given the confirmation. You can walk because it is the word of Jesus. You will not fail. You will definitely do what he spoke to you. You step one thing, God will put a 10 step and he will settle everything in your life. అది యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడి ఉన్నారు. అది యేసుక్రీస్తు ప్రభువు నిర్ధారించి ఉన్నాడు కనుక అందులో నువ్వు అడుగుపెట్టి ఆయన నీకు మాట్లాడింది ఆయన నీకు నిర్ధారిస్తాడు. Here is one sister. ఇక్కడ ఒక సహోదరి ఉన్నది. Your marriage life is failed. నీ యొక్క వివాహ జీవితము వైఫల్యం అయిపోయినది. And there are so many things which is failed. అనేక విషయాల్లో నువ్వు విఫలమైపోయి ఉన్నావు. Now you are in the confused stage and your future is completely dark. నువ్వు ఆందోళనలో నీ యొక్క భవిష్యత్తు అంతా చీకటిమయంగా ఉంటున్నది. My sister, నా సహోదరి, Jesus is waiting for you. యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం వేచి ఉంటాడు. First you come to Jesus. మొదటిగా నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు రా. You confess everything to him, and you became the good daughter to Jesus. మొట్టమొదటిగా నువ్వు ప్రతి ఒక్కటి యేసుక్రీస్తు ప్రభువారితో ఒప్పుకో. అప్పుడు నువ్వు శ్రేష్టమైన కుమార్తెగా యేసుక్రీస్తు ప్రభువారికి అవ్వు. Second, you wait for Jesus. Definitely you will settle your life. You will show the way. John chapter 14, 1-10 is a way, and you're going to make a way. You're going to show a way to you. యేసుక్రీస్తు ప్రభువారు అన్ని సమకూర్చి సమస్తము సరిచేస్తాడు. యోహాను 14 ఈ యొక్క వచనం ప్రకారంగా ఆయననే మార్గమై ఉన్నాడు.
Third, my sister, మూడోది నా సహోదరి, if you put a step now, your future, your thing, and a day, your future will be more worse and more dark. Right now, you have the thought of the suicide, and you want to make suicide many times. Jesus has brought you here because He loves you. He want to save you. He want to save your life, and He want to make you as a testimony. That's the reason today we are sitting before and sitting in the presence of God and before God. నువ్వు అనుకున్నట్టు అడుగుపెట్టినట్లయితే నువ్వు ఆత్మహత్య చేసుకుందామని అనుకొని ఇక్కడ కూర్చొని ఉన్నావు, కానీ ఆ దేవుడు నిన్ను ఇక్కడ ఆయన సన్నిధిలోకి ఆయన నిన్ను తీసుకొని వచ్చి ఆయన ఎదుటగా నిన్ను కూర్చుండులాగా చేసి ఉన్నాడు. You only, sister. నీవే సహోదరి. Jesus want to make you. He want to do great things. He want to do great things, and He want to make you to be. He want to make you as a testimony for His glory in your life. యేసుక్రీస్తు ప్రభువు నిన్నే సహోదరి ఆయన గొప్పగా చేయాలని, ఆ నీ జీవితంని గొప్ప సాక్ష్యంగా మార్చాలని అని అనుకుంటున్నాడు. Here is another brother. ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు. There is a problem. You have the cough problem and it is not living. Jesus is touching and healing your cough, your cold, and the throat infection and ear infection. Completely is healing you. నీకు దగ్గు సమస్య ఉంది, కోల్డ్ ఉంటా ఉన్నది, నీకు ఇయర్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను విడుదల చేస్తున్నాడు. Jesus is touching you. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను తాకుతున్నాడు. He's touching you. ఆయన నిన్ను తాకుతున్నాడు. Now He's touching every one of you. ఇప్పుడు మనందరినీ ఆయన నిన్ను తాకుతా ఉన్నాడు. This complete month, right from the first onwards until the last day of this month, God is waiting for you. God is waiting to you to do the miracle. Don't go anywhere. Come to God because He's waiting to show His miracle in your life. Definitely going to show His miracle in your life. ఈ నెల ఈ యొక్క మాసము మొదటి నుంచి చివరి వరకు ఆయన నీ కోసం వేచి ఉంటా ఉన్నాడు. నువ్వు ఎక్కడికో నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన వేచి ఉంటా ఉన్నాడు. నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళవద్దు. ఆయన ఒక పాదాల దగ్గరికి, ఆయన దగ్గరికి నువ్వు తిరిగిరా. Every day is a day of miracle, and Jesus will going to do in everyone's life. ప్రతిరోజు మీ జీవితంలో దేవుడు చేసే అద్భుతం చేసే రోజు. Touching your wounded feet, Jesus, I'm giving you glory, honor and praises to your name, O God. యేసయ్య నీ యొక్క గాయమైన పాదాలు పట్టుకొని సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ In Jesus precious Christ name we pray. ప్రశస్తమైన క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. Amen, my God. Amen, my God.